ముందు కుర్చీలు ఖాళీగా ఉంచొద్దండి. ముందు కుర్చీలు, మీ ముందున్న కుర్చీ ఖాళీగా ఉంటే మీరే వచ్చి కూర్చోండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగాక. గత ఉపవాస కూటాల ద్వారా ఎంతమంది దీవించబడ్డారండి? అంతేనా? ఇంక ఎక్కువ మంది లేరా? దీవించబడ్డారా? నేనైతే దీవించబడ్డాను. చాలా విషయాలు నా వ్యక్తిగతంగా దేవునితో చక్కటి సహవాసం నాకు ఏర్పడింది. దేవుని నామమునకు మహిమ కలుగాక. ప్రైజ్ ది లార్డ్. సో కొద్దిసేపు చక్క దేవుని వాక్యాన్ని విందాం. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం ఏంటంటే దైవత్వం. ఏంటండి? గాడ్ హ్యాడ్. దైవత్వం. దైవత్వం గురించిన ఈ ప్రసంగం లేక ఈ యొక్క కార్యాన్ని మనం జాగ్రత్తగా వినగలిగితే మనకు చాలా ఉపయోగపడుతుంది మన భక్తి జీవితంలో. చూడండి, భక్తి చేయటమే కాదు కానీ దైవత్వం కూడా మనకు అవసరమై ఉందండి. చాలామంది భక్తి చేస్తారు. ఇప్పుడు సీజన్ చూస్తాం. మన సీజన్ ఫెస్టివల్స్, సీజన్ భక్తి కనిపిస్తాయి మనకి. రకరకాల వస్త్రాలు వేసుకుంటుంటారు. వాళ్ళు విమర్శించలేదు కానీ వాస్తవంగా వారు భక్తి చేస్తున్నారు. వాళ్ళకి తెలిసిన రీతిగా వారు చేస్తున్నారు. ఇంకా చెప్పాలండి, మీకంటే ఎక్కువ చేస్తున్నారు. వారికి ఒకటే తెలియదు, సత్యం. మీకు సత్యం ఒకటే తెలుసు, మిగతా ఏమీ తెలియదు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళు చేసే భక్తి విధానంలో ఉన్న నిష్ఠత మన దగ్గర కనిపించదు. వారు చేసిన కష్టజీవితమైన పరిచర్య, త్యాగం మన దగ్గర కనిపించదండి. ఎందుకంటే మన రాజులు, మహారాజులు, సింహాసనం మనకే రిజర్వేషన్ అయిపోయిందని ఫిక్స్ అయిపోయాం. కాబట్టి ఇంకా మనం ఏంటంటే మెడవంచిన వారిగా మరొక ఇశ్రాయేల్ వరే మారిపోయే పరిస్థితి క్రైస్తవ జీవితంలో కనిపిస్తుంది అని చెప్పడంలో సందేహం ఏమీ లేదండి. ఇంకో మాట చెప్పాలి మీకు, ప్రపంచంలో మహాగర్విష్ఠులు ఎవరంటే వర్తమాన సంఘంలోని విశ్వాసులు అండి. పాస్టర్ల విశ్వాసులు కూడా ప్రపంచంలోనే అతి గర్విష్ఠులు ఎవరంటే వర్తమానం పేరట చెప్పుకుంటూ పరిశుద్ధులమని చెప్పుకుంటూ మహాగర్విష్ఠులు మెడవంచిన వారు ఎవరంటే మరొక అన్య ఇశ్రాయేలే ఈ వర్తమాన సంఘాల్లో ఉన్నటువంటి సేవకులు, విశ్వాసులు, పరిశుద్ధులే ఉన్నా అని పేరుకి మాత్రమే అన్నమాట. కానీ గాడ్ హ్యాండ్, దైవత్వం గురించి మాట్లాడుకుంటే మనం ఎంతటి వారమో అర్థమవుతుందండి. దాన్ని బోధించిన వాడు ఈ కాల ప్రవక్త ఊలియన్ అండి. నేను దీన్ని సొంతది ఏది బోధించను, నాకు అవసరం లేదు కూడా. నేను ఎరుగుదును దేవుడు హేగే అనే ఆ వ్యక్తి ద్వారా మాత్రమే ఎస్తేని సిద్ధపరిచాడు అని. బట్ నాకు అర్థమైంది ఏంటంటే ఏ సేవకుడు వధువుని సిద్ధపరచలేడు. కానీ కేవలం ఎలియాజరు మాత్రమే వధువుని సిద్ధపరచగలిగాడు. అందరూ ఎలియాజరు కారు. ఎలియాజరు ద్వారా సహాయం తీసుకుని తన యొక్క అడుగుజాలు నడిచేటువంటి వారు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎలియాజరు వేసిన విధానంలోనే అడుగు వేసి వేసే సేవకుడు ఖచ్చితంగా సిద్ధపరుస్తాడు. బట్ నేను వాళ్ళని వెంబడిస్తున్నాను. నాకు వాళ్ళ మాదిరి ఈ ప్రపంచంలో ఎవరు కాదు కానీ ఇదివరకు పంపినటువంటి దేవుని యొక్క ఆ యొక్క ఎలియాజరు, హేగే లాంటి వారు మరి ఈ కాల ప్రవక్త ఊలియన్ కన్నా ఎక్కువ మాదిరిని ఎవరిని తీసుకోవడానికి ఇష్టపడలేదండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగాక. అసలు అంతకంటే మాదిరి ఒక సేవకుడికి ఇంక అక్కర్లే. ప్రైజ్ గాడ్. ఎందుకని ఎలియాజరు ఎవరి మీద ఆధారపడ్డాడు తెలుసా? ఎప్పుడు తన ముందు నడిచే దూత పైన ఆధారపడి ఉన్నాడు. ఈ కాలపు ఎలియాజరు ప్రవక్త కూడా సేమ్ ఎలియాజరు వలె దూత మీదే ఆధారపడి ఉన్నాడు. నువ్వు వచ్చి కళ చెప్పినా దాని భావం చెప్పడానికి ఆయన తెగించి ముందు అడుగు వేయలేదు. ప్రభువు నాకు చెప్తే కానీ నీకు చెప్పలేనమ్మా నీ సందర్భం చెప్పాడు. కాబట్టి దేవుడి మీద, పరిశుద్ధాత్మ మీద ఆ గదిలోకి వచ్చి ఆ దూత తనతో మాట్లాడే వరకు ఆయన వచ్చి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్పడానికి ఎప్పుడు తెగించి ఉడకాడండి. అంతేకాదు, ఒకడు స్వస్థపరచబడుతున్నాడు చెప్పడానికి కూడా ఆయనకు సూచన ఉంది. ఆ చేతి మీద వాపు రావటం ఒక సూచన అతనికి కనబడే వరకు కూడా దానికోసం ఎదురు చూసినటువంటి దైవజనుడు. అంతకంటే మాదిరి ఎవరు కావాలి మనకి? ఒక దూత మీద, దూత అంటే ఎవరు కాదు, పరిశుద్ధాత్మే. దూత మీద ఆధారపడినటువంటి ఒక దైవజనుడు ఎలియాజరు. ప్రైజ్ గాడ్. ఈ కాలపు ఎలియాజరు ఊలియన్ కూడా దూత పైన ఆధారపడే సంఘానికి వర్తమానం అందించాడండి. తను వ్యక్తిగతంగా ఏది సంఘాన్ని ఇవ్వలేదండి. ప్రభునామమునకు మహిమ కలుగాక. సో కాబట్టి వాయిస్ ఆఫ్ గాడ్ ఇది ప్రవక్త స్వరము కాదు, దేవుని స్వరము. దాన్ని ఎంతమంది గౌరవిస్తారండి?
ఈ సంఘానికి వచ్చేవాళ్ళు. అది నా స్వరం మీరు అనుకుంటే మోసపోయినట్లే, కానీ జస్ట్ అది రిపెట్ అనమాట. ఈ మైక్ తను తాను ఎలాగ పలకట్లేదు, అలాగే ఇక్కడ నేను కూడా ఉన్నాను, అక్కడ ప్రవక్త కూడా అలాగే ఉన్నాడు. దేవుని సేవకుడు ఖచ్చితంగా దేవుడు ఏం చెప్తాడు అదే చెప్పేవాడైతే ఒక మైక్ లాంటి వాడు. ప్రభు నాన్న మహిమ కలుగాక. కాబట్టి ఈ దినం కొరకు సిద్ధపరిచిన వాక్యంలోకి వెళ్దాం పేరు మనం. చూడండి, ఇక్కడ ఆది ఎందు వాక్యముండును అన్నాడు, వాక్యము దేవుని యొద్ద ఉన్నది అన్నాడు, వాక్యము దేవుడే ఉన్నాడు అన్నాడు. ఆ తర్వాత వచ్చేసరికి ఏమంటే ఆయన లేకుండా ఏది కలిగలేదు అని చెప్పుకొచ్చాడు. చూడండి, ఆ 3వ వచనంలో కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్నది ఏది అంటే ఏంటి? అసలు ఏమైతే మీకు కంటికి కనిపిస్తుందో, దృశ్యమైనది అదృశ్యమైనది. దృశ్యం అంటే కనబడేది, అదృశ్యం అంటే కనబడనిది, రెండిటిని కూడా కలగజేసిన వాడు ఈ వాక్యమైన వాడే. ఇక్కడే సృష్టికర్త ఎవరో మీకు అర్థమైపోయింది. అక్కడ మరొక సృష్టికర్త ఉన్నాడని జనులు అనుకుంటున్నారు, కానీ ఆయనే వాక్యమై ఉన్నాడని, ఆ వాక్యం లోగోస్గా మార్చబడి రక్త మాంసం ధరించబడి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు తెలుసా, ఈ కాల ప్రవక్త ఉన్నాడు. దేవునికి మహిమ కలుగాక. ప్రైజ్ ద లార్డ్ చెప్పచ్చు. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు తెలుసా అండి? ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగాక. యేసుక్రీస్తే ఆయన దైవత్వం అన్నాడండి. ఆయన యందు దైవత్వం నివసించింది అన్నాడండి. అక్కడికి రావాలి సంఘం. దాని వద్దకే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. భక్తి చేయటము గొప్పతనము కాదు, దేవుని కొరకు జీవించటము గొప్పతనము కాదు, దేవుడు మనలో నివసించటము గొప్ప కార్యము. మనం దేవుని వెంబడించడం గొప్ప కార్యమే, దేవుని నమ్మటం గొప్ప కార్యమే. అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే ఆయన మనలో నివసించడం మరీ ముఖ్యమైన కార్యమే అండి. ఇది దైవత్వం అంటే. క్రీస్తు నీలో నివసించినప్పుడు దైవత్వం ఏంటనేది అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగాక. సో మెల్లగా ఒక్కొక్క పాయింట్ని మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. ఈ కాల ప్రవక్త అన్నాడు, ఈ దినములలో దైవత్వం యొక్క సత్యమును గ్రహించుటకు పరిశుద్ధాత్మ యొద్ద నుండి నిజమగు ప్రత్యక్షత కావాలని అన్నాడండి. దైవత్వం అంటే దేవుడు ఏమై ఉన్నాడు అనే ప్రత్యక్షత. దేవుడు ఎవరిలో ఉన్నాడు అనేది దైవత్వం. దేవుడు ఎవరిలో ఉంటే ఆ దైవత్వం ఎలా కనిపిస్తుంది అనేది గ్రహించే కార్యమండి. ఒకటి, పాత నిబంధన యెహోవా దేవుడు, కొత్త నిబంధనలో యేసుక్రీస్తుగా రావటం అనేది దైవత్వం గ్రహించుట. ఆయన రెండోవాడు కాదని, ఆయన మొదటివాడేనని ప్రత్యక్షత మాటలతో కాదు, ఎవరిని వెంబడించడం కాదు, కానీ పైనుంచి రావాలి ఆ ప్రత్యక్షత. ఎవరో చెప్పితే నమ్మడం కాదు, ఎవరు వెంబడిస్తుంటే వెంబడించడం కాదు, ఎవరో అది చేస్తే ఇది చేస్తే వాళ్ళని వెంబడించడం అనేది కాదు, కానీ దాన్ని గ్రహించడం అనేది పైనుంచి రావాలి. అందుకే నువ్వేమనుకున్నావు అన్నప్పుడు పేతురు అన్నాడు, అయ్యా నువ్వు సజీవుడగు దేవుని కుమారుడు అన్నాడండి. ఈ ప్రత్యక్షత నరులు పుట్టినట్లో ఉంది. రక్త మాంసములు అంటే మనిషిని కోస్తే రక్తము మాంసం ఉంటుంది. రక్త మాంసము దీన్ని బయలుపరచలేదు, కానీ ఏంటి బయలుపరచటం? దైవత్వం అనేది బయలుపరచబడింది. అంటే ఆయన గురించిన దైవత్వం. ప్రైజ్ ది లార్డ్. ఆయనలో నివసించిన దైవత్వం, ఆయనలో కుమ్మరించబడినటువంటి యొక్క దైవత్వము, ఆ దైవత్వము సర్వ పరిపూర్ణముగా మనిషి రీతిగా భూమి మీద కనిపించింది. అర్థమవుతుంది ప్రియారా? భక్తి జీవితంలో దేవుని తెలుసుకోకుండా భక్తి ఏంటంటాను నేను ప్రియారా. భక్తి చేసే వాళ్ళందరూ చేస్తున్నారు, కానీ అసలు దేవుడు ఏమైనాడో అని లేకుండా, ఎవరికి ప్రార్థన చేస్తున్నామో ఎవరు అసలు దేవుడు అనే కన్ఫ్యూషన్ లేకుండా, గందరగం లేకుండా అటువంటి వాడు నిజంగా పైనుంచి ప్రత్యక్షం అందుకున్న వాళ్ళే. ఇప్పటికీ దైవత్వం కోసం తెలియక ఏదో ఎవరు ఉంటారు, వెంబడిస్తూ ఉంటారన్నమాట. ఇమిటేషన్, దాన్ని ఏమంటారంటే అనుకరణ చేస్తూ ఉంటారు. ఈ అనుకరణ చాలా ప్రమాదకరమైనది. దైవత్వం అనేది వ్యక్తిగతంగా బయలుపరచబడాలి, ఇండివిజువల్. అది మా పాస్టర్ గారు నమ్ముతున్నారు, లేదా మా పాస్టర్ నమ్ముతున్నారు, లేదా మా సంఘ పెద్దలు నమ్ముతున్నారు, లేదా ఆ సంఘం నమ్ముతుంది కాబట్టి సేమ్ క్వాలిటీ కొడదాం, సేమ్ కాపీ కొట్టేద్దాం, కాపీ చేసేద్దాం. నో 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 ఆ విధానం ఎప్పుడు మనం వెంబడించట్లేదు, ఇకపై వెంబడించం కూడా. ప్రైజ్ ది లార్డ్.
ప్రత్యక్షత దేవుని నుంచే రావాలి. ఏదో సంఘం నుంచో వ్యక్తి నుంచో కాదు, కానీ ప్రత్యక్షత దేవుని నుంచే రావాల్సినది. కాబట్టి ఈ దినాల్లో పరిశుద్ధాత్మ దాన్ని బయలుపరచాలి. అందుకని ఈ యొక్క ప్రత్యక్షత, ఈ గ్రహింపు, నేను ఏమై ఉన్నానో ఆ గ్రహింపు అనేది ఇతరుల గురించి పోల్చుకుంటే నా గురించి ఇరిమి అనుకుంటున్నారు, యోహాను అనుకుంటున్నారు, బాప్తిమిచ్చి యోహాను అనుకుంటున్నారు, ప్రవక్తల్లో ఒకడు అనుకుంటున్నారు. పబ్లిక్ యొక్క బయట ప్రత్యక్షత, గ్రహింపు, నేనేమై ఉన్నానో ఆ దైవత్వం వారికి అర్థం కాలేదు. కానీ నీకు అర్థమైంది పేతురు, ఇది ఎవరిచ్చారంటే పైనుంచి నా తండ్రియే నీకు దీన్ని బయలుపరిచాడు అన్నాడు. ఆ బయలుపాటు మీద దేవుడు సంఘాన్ని కడుతున్నాడు. యెరూషలేములో కాదు, మేడగదిలో కాదు, ఆంధ్రలో కాదు, తెలంగాణలో కాదు, ఇండియాలో కాదు, అవుట్ ఆఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ కాదు. దేవుడు ఎక్కడైనా ప్రపంచంలో ప్రత్యక్షత ఉన్న ఆ యొక్క బయలుపాటు మీద వ్యక్తిగతంగా దేవుడు సంఘాన్ని కడుతున్నాడు. ఎంతమంది గ్రహిస్తారు దీని పేర? ఇప్పుడు దీన్ని ఎవడెంబడించగలుగుతాం? ఆయన వెంబడించడానికి అవకాశం లేదు. ఈయన ఎలా ఉన్నాడు కాబట్టి, ఈయన ఎలా ఉన్నాడు కాబట్టి వెంబడిద్దాం అంటే ఛాన్సే లేదు. ఎందుకంటే రెవల్యూషన్ వ్యక్తిగతంగా వచ్చినప్పుడు దాన్ని మనం కాపీ రైట్ చేయలేం. అంటే మీరు దాని కాపీ మనము చేయలేం. ఒకటి చేసిన నిలబడదు. ఒకరిలా ఉండడానికి ఎన్నడూ ప్రయత్నం చేయొద్దు సంగమా. నీవు నీలానే ఉండు. ఒకరిలా నడిచేయడానికి ప్రయత్నం చేయకు. ఒకరిలా బైబిల్ పట్టుకుని విధానం నువ్వు వెంబడించవద్దు. ఒకరు బోధించే విధానాన్ని తీసుకోవద్దు. ఒకరు చేసే భక్తి విధానాన్ని, ఒకరు చేసే ప్రార్థన చేసే విధానాన్ని ఎప్పుడు కూడా కాపీ కొట్టొద్దు. న్యాచురల్గా నీ లోపల నుంచి ఎలా వస్తుందో అలాగే ప్రార్థన చేయి. వారు పలికారు కాబట్టి ఆ పదాలు పలకాలని మరి తీసుకోవద్దు. ఎందుకంటే నీవు నీ దైవ ప్రేరేపణ చేత పైనుంచి వచ్చే ఆ మాటలు దేవుని ఆత్మ చేత పలికినప్పుడు అందులో జీవం ఉంటుంది. కాపీ కొట్టేదాన్ని జీవం ఉండదండి. సో భక్తి జీవితం కూడా చేయకూడదు, దైవత్వం కూడా మనం కాపీ కొట్టలేము. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. చెప్పొచ్చు హల్లెలూయా, చెప్పొచ్చు హల్లెలూయా. అందుకే అన్నాడైనా, లేఖనములను తప్పుదారి పట్టించు వారి మధ్య మనం నివసిస్తున్నాం. ఏ మాట చెప్పాడండి ఆయన. లేఖనములను తప్పుదారి నడిపించే వారి మధ్య నివసిస్తున్నామని ఈ కాల ప్రవక్త అంటున్నాడు. అంటే జనాలు చాలామందిని తప్పుదారులు నడిపించేటువంటి వారు ఉన్నారు. అంతేకాదు ఈ లేఖనాన్ని తప్పుడు అర్థం చెప్పేవారు కూడా ఉన్నారండి. అందుకే కాలకర ప్రవక్త వర్తమానం బోధించాడు, దేవుడు తన సొంత వాక్యానికి ఆయన అనువాదకుడు. ఈజ్ ఇంటర్ప్రిటేషన్. ఆయనే దాని అనువాదకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఆయన పలికిన దానికి ఆయనే అనువాదకుడై ఉన్నాడు. దేవునికి సొంత అనువాదకుడు ఆయనే ఉన్నాడండి. అని ఆ సొంత అనువాదకుడు పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు తప్ప ఒక వ్యక్తి కాదు. దేవునికి స్తోత్రం కలుగాక. ఎందుకు? ఆత్మతో నింపబడి రాసిన గ్రంథాన్ని, పరిశుద్ధాత్మ నింపబడి రాసిన వారిని మళ్ళీ అదే ఆత్మ కొన్ని అభిషేకించినప్పుడు దానికి పూర్తి అవగాహన, పూర్తి బయలుపడి తీసుకొచ్చేది కూడా అదే ఆత్మ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగాక. అందుకని ప్రవక్త ప్రత్యక్షత మీదనే నిర్మించబడిందంట సంఘం. జయించు సంఘం అంటది. జయించు సంఘం మాత్రమే ప్రత్యక్ష మీద నిర్మించబడింది. అంటే దీన్ని ఎవరు ఆపలేరు, ఎవరు వెంబడించలేరు, ఎవరు కాపీ కొట్టలేరు, కొట్టినా నిలబడలేరు. ఎందుకంటే ఆ పేతురుకు వచ్చిన ప్రత్యక్షత వ్యక్తిగతమైందండి. అప్పుడండి, ఈ సంఘమును ఈ బండ మీద నిర్మించెదను. ఈ బండ మీద అనగా ఆయన ఏమై ఉన్నాడోనే గ్రహింపనే ప్రత్యక్షత మీద కట్టాడని అన్నాడు ప్రవక్త గారు. చాలామంది బండ అంటే క్రీస్తు మీద అంటున్నారు. బండ అంటే ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అంటున్నారు. కాదు, ప్రత్యక్షత అన్నాడు బండ అంటే. దేవుని నామమున మహిమ కలుగాక. చెప్పొచ్చు హల్లెలూయా. కాబట్టి నీటి బాప్తిసం విషయంలో నీకు వాస్తవంగా ప్రత్యక్ష అవసరం లేదు. అది కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంది. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిసము ఇమ్మని ప్రభు శిష్యులకు ప్రత్యక్షముగా ఆజ్ఞాపించాను. గ్లోరీ టు గాడ్. కానీ పరోక్షముగా వారు వెళ్ళి యేసుక్రీస్తును బాప్తిసం ఇచ్చారు. ప్రత్యక్షముగా ఆయన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం అని చెప్తే వీళ్ళు పరోక్షముగా వెళ్ళి యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇచ్చారు. అనగా వారికి అర్థమైంది ప్రత్యక్షత ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మక నామమే ప్రభువైన యేసుక్రీస్తు అని. గ్లోరీ టు గాడ్. నీకు అర్థమైందా? కాబట్టి ఒక్క విషయంలో అపోస్తులు తప్పుత్రోవ పట్టుటకు సాధ్యమని పరిస్థితి లేనే లేదు. వారు ఇష్టపూర్వకంగానే అది చేశారు. వారు బయలుపడుతూనే చేశారు.
ప్రభువైన యేసుక్రీస్తు నామములో తప్ప మరి విధముగా కూడా వారు బాప్తిస్మం ఇచ్చినట్లు లేఖనములు ఎక్కడ ఆధారాలు లేవు. ఎక్కడ చూసినా వారు ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిస్మం ఇచ్చి ఉన్నారు. అపోస్తల కార్యముల గ్రంథము సంఘ కార్యరూపములో ఉండుటను చూపించుచున్నది అన్నాడండి. ప్రవక్త మాట చెప్పాడు, అపోస్తల గ్రంథము సంఘము కార్యరూపములో ఉండుట చూపించున్నదని ఇంకంత జ్ఞానం గలవారు ఎవరైనా చూడొచ్చు అన్నాడండి. బాబా ఎంత మాట చెప్పాడు చూడండి. ఇంకంత జ్ఞానం ఉన్నవాడు గ్రహించగలుగుతాడట. అపోస్తల కార్యం గ్రంథమే ఏంటంట, సంఘము కార్యారూపంలో ఉండటాన్ని చూపించుచున్నది. అంటే కార్యారూపం అన్న ఆ సంఘము ఎలా కట్టబడుతుందో, అది ఎలా కొనసాగుతుందో, అది ఎలాంటి దైవత్వ ప్రత్యక్ష కలిగి ఆ అపోస్తల సంఘానికి దైవ ప్రత్యక్షత ఉన్నది. దైవత్వం గ్రహించిన సంఘం మూల సంఘం అండి అది. ఈరోజు ప్రతి సంఘము అటువైపే చూడాలండి. ఈరోజు ప్రతి సంఘము ఆ మూల సంఘం వైపే చూడాలంటున్నాడు ప్రవక్త. ఎందుకంటే దానికి ప్రత్యక్షత ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దైవత్వము గ్రహించింది, అంతేకాదు దైవత్వంతో నింపబడింది కూడా. ఈరోజు దైవత్వం గ్రహించడమే ఒక కష్టకార్యమైతే, దాని పైనుంచి వచ్చిన జ్ఞానమే పైనుంచి ప్రత్యక్షత అవసరమైతే, బయలుపాటు కొరకు ప్రత్యక్షత అవసరమైతే, దైవత్వం నివసించడానికి నీ జీవితమే సాధారణమైనది, నీ జీవితమే సరైనదండి. ప్రభునామ మహిమ కలుగాక. చెప్పొచ్చు హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, వారు ఏ విధంగా బాప్తిస్మం ఇచ్చారో అదే విధానం మనము కూడా పాటించవలెను. వారు యేసుక్రీస్తుని బాప్తిస్మం ఇచ్చారు కనుక మనం అదే ఇస్తున్నాం. వారు ప్రభు యాత్ర చేశారు కాబట్టి మనం అదే చేస్తున్నాం. వారు పారిశుద్ధి చేశారు కాబట్టి మనం అదే చేస్తున్నాం. వారు చెవులు ముక్కులు పీకేసి చక్కగా పక్కన పెట్టి బంగారాన్ని అలంకరణ పక్కన పెట్టారు కాబట్టి మన స్త్రీలు కూడా అలంకరణ పక్కన మాట్లాడలేదు, పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. అయితే ఒక మాట, నీ భర్త కనుక ఒప్పుకోకపోతే నువ్వు దాన్ని ఉంచుకోవచ్చు అన్నాడు ప్రవక్త. అన్నాడు, నీ భర్త ఒప్పుకోకపోతే దాన్ని ఉంచుకోవచ్చు. ఇంకా నువ్వు గట్టిగా పట్టేట్టి లేదు కుదరదంటే భర్త కనీసం ఒక్క చైన్ వేసుకో నా కోసం అంటే వేసుకోవచ్చట. ఎవరి కోసం? అంతే, నీ కోసం వేసుకోకూడదు. మళ్ళా ఇక్కడ కూడా అన్నాడు, గర్వం కోసము ధరిస్తే గనక లెక్క చెప్పుకోవాల్సింది నువ్వే. అది భర్త కోసమైతే భర్త లెక్క చెప్పుకుంటాడు, అది నీ కోసమైతే మాత్రం నువ్వే లెక్క చెప్పుకోవాలి అన్నాడండి. మీకే వదిలేస్తున్నాను ప్రియ సిస్టర్స్, దేవుని నామమున మహిమ కలుగాక. అయితే సంఘములో తీసేసి బయట వేసుకునే ఆ వేషధారణ మాత్రము ఎప్పటికీ మీరు చేయొద్దు. బయట లోపల ఎప్పుడు ఒకలా ఉండండి, ఎక్కడైనా ఒకలా ఉండండి, ఒకేలా మాట్లాడండి, ఒకేలా జీవించండి. బయట ఏమో ఒకలాగా, లోపల ఒకలాగా. సో పై వస్త్రాలు యాసవులాగా, స్వరం యాకోబులాగా వేషధారణ మాత్రం ఎన్నడూ మనం చేయొద్దు. మనకు తగదు, పరిశుద్ధులకి అది తగదు. దేవునికి స్తోత్రం కలుగాక. చెప్పొచ్చు హల్లెలూయా. సో దైవత్వం, గాడ్ హ్యాడ్ ప్రవక్తనుడు, ఆయనే దేవుని యొక్క దైవత్వం అండి. ఇప్పుడు దైవత్వం గ్రహించిన ఆ వారిపైన దేవుడు సంఘాన్ని కడుతున్నాడు. అంటే దేవుడు ఏమై ఉన్నాడు అనే ప్రత్యక్షత పైన సంఘాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? కడుతూ మొదలుపెట్టాడు. చూడండి, ఆయన అక్కడ మేడగదిలో ప్రారంభించాడండి ఆయన దాన్ని. కానీ యెరూషలేములో సంఘము స్థాపించబడింది, కానీ అక్కడ నిర్మించబడలేదండోయ్, కట్టబడలేదండోయ్. ప్రపంచమంతా అది కట్టబడింది. ఎక్కడైనా దేవుడు తన సంఘాన్ని కట్టగలంటారా? ఇటుకలు సిమెంట్ లేకుండా. ఏమంటారు? ఇటుకలు సిమెంట్ లేకుండా, మెటీరియల్ లేకుండా దేవుడు కట్టగలడా? ప్రపంచంలో నువ్వెక్కడికైనా వెళ్ళు, కానీ ఈ ప్రత్యక్షత కలిగిన చోట దేవుడు తన సంఘాన్ని వ్యక్తిగతంగా కడుతున్నాడు. ఈ వ్యక్తిగతమైన ప్రత్యక్షతను మీరు పోగొట్టుకోకూడదండి. దీన్ని మనం కాపాడుకోవాలి. అంటే బైబిల్ చదువుతూ, వర్తమానం చదువుతూ, నిజంగా చదువుతున్నారా? నా గోల్ నాదేనా? ఏమండి, వర్తమాన పుస్తకాలు చదువుతూ, బైబిల్ చదువుతూ, మీకు టైం ఉన్నప్పుడలా ఎక్కువ కొంచెం ప్రార్థనలు గడుపుతూ, ఈ 3 విషయాలు ఎప్పటికీ మీరు రాజీ పడొద్దండి. బైబిల్ చదవటం, వర్తమానం చదవటం, ప్రార్థించటం, 4వది చర్చికి రావటం. ఈ 4 ఎప్పుడు కూడా మీరు కోల్పోకుండా చూసుకోండి. ఈ 4 కోల్పోయారు. ఈ 4 ఏంటి? 1, అప్పుడప్పుడు బైబిల్ చదవటం, జ్ఞాపకం వచ్చినప్పుడు వాగ్దానం కింద లాడర్ కింద తీయటం. మీరు బైబిల్ని ఎప్పుడు కూడా ఆ లాడర్ కింద తీయకూడదు. ఇలా తీస్తే ఏమవుతుంది? దేవుడిని నించును గాక, కృపని తోడుగును గాక, పోయి ఉరిపెట్టుకో.
అలా వస్తాయి. ఈరోజు క్రిస్మస్ వచ్చేసరికి డిసెంబర్ 30 తారీఖు పాస్టర్లు అందరూ మెల్లగా కూర్చుని బైబిల్ దగ్గర వాగ్దానాలన్నీ పీకేస్తారు. మొత్తం వాగ్దానాలను తీసేసి వాళ్ళ నచ్చిన వాగ్దానాలు తీసేసి వాళ్ళ మనసుకు నచ్చిన వాగ్దానాలు తీసి రాసేసుకుని వేసేస్తారండి. బోటకం ఇదంతా. వాగ్దానం అలా రాకూడదు. నువ్వు చదువుతున్నప్పుడు నీ హృదయానికి వాగ్దానం వినబడాలండి. అది తీయబడి ప్రత్యేకించబడి వేరేసుకున్న వాగ్దానాలు, నచ్చిన వాగ్దానాలు తీసుకుని అన్ని వాగ్దానాలు ఉంటాయి తప్ప నువ్వు మారు మనసు పొందు అని ఉంటుందా? ఒక్కడ వస్తుంది అడగండి నన్ను. డిసెంబర్ 30 తారీఖు తీసే వాగ్దానాలు అంటమాట. వాగ్దానాలు అన్నీ దీవులే. మారు మనసు పొందు, బాప్తిస్మం పొందు, పశ్చాత్తాపడు, నీ పాప జీవితం విడిచిపెట్టు, ఏంటి రావు. చాలా కాదు. ప్రవర్తనాడు 2000 పైన వాగ్దానాలు ఉన్నాయి దీంట్లో. అంతే కదా. అబ్రహాముకి సంతతికి ఏ వాగ్దానం చేశాడో దేవుడు నమ్ము ప్రతివానికి వాగ్దానం వర్తించును అన్నాడండి. నమ్ము ప్రతివానికి. ప్రత్యేక ఏదో తీసి బాస్కెట్లోనో బేసిన్లో వేసి ఈ విధానాన్ని మనం ఇప్పుడు కూడా చెయ్యం. బయట సంకల్పం చేస్తుంటాయి. ప్రతి వాగ్దానం పైన నువ్వు గనక విశ్వసించగలిగితే ఆ వాగ్దానము నీదే. దేవునికి మహిమ కలుగాక. కాబట్టి ఫస్ట్ దేవుడు ఏమై ఉన్నాడు అనేది ఒక గ్రహింపు అనమాట. ప్రైజ్ గాడ్. చెప్పొచ్చు హల్లెలూయా. చెప్పొచ్చు హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. ఆయన శరీరపు ఎముకల దేవాలయంలో నిర్మించుకున్నాడు, అందులో నివసించాడు. ఆత్మైన దేవుడు ఆ కుమారుని రక్తమాంసములందు శరీరములో ప్రత్యక్షపరచబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పొచ్చు హల్లెలూయా. ఆత్మ నుండి మానవుడిని ముసుగులోకి వచ్చేసాడు. గ్లోరీ టు గాడ్. రక్తమాంసములనే శరీరములో గుడారములో దేవుడు నివాసం చేశాడు. కుమారుని రక్తము మాంసము గల శరీరమందు దేవుడు ఆత్మయున్నాడు. ఈ మాటలు పట్టుకొని గట్టుకపోయారు. దేవుడు శరీరధారై మన మధ్య నివసించాడు అని బైబిల్ చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగాక. ఇది గమనించండి పేరా. సో దేవుడు ఏమై ఉన్నాడో అదంతయు క్రీస్తు అనే శరీరంలో పరిపూర్ణంగా కుమ్మరించుకున్నాడు అనేది దైవత్వము గ్రహించుట. గాడ్ హ్యాడ్, దైవత్వం. దేవునికి స్తోత్రం కలుగాక. ఆయన గురించి దైవత్వం. పాత నిబంధన గొప్ప యెహోవా, అగ్నిస్తంభంలో మేఘస్తంభంలో నివసించిన మహా గొప్ప దేవుడు, తేజస్సుడు, సూర్య తేజస్సు గొప్ప వెలిగిన వాడు చిన్న రక్తమాంస శరీరంలో నివసించుట అనేది దైవత్వము. కానీ పాత నిబంధనలో దేవుడు ఏం చేశాడంటే మోషేలో ఉన్నాడు. అందుకే మోషే ఒకసారి అడ్డుపడి, ప్రభు వీళ్ళని చంపొద్దు ప్రభువా, చంపితే నీ ఘనత తీసుకురాదు ఇది అని జనులకి దేవునికి మధ్య వ్యక్తిగా నిలబడినవాడు. రాబోయే యేసుక్రీస్తు అనే దైవత్వాన్ని చిన్న ఛాయ రూపంలో చూపించాడు. అది పరిపూర్ణమైతే కాదు కానీ ఛాయ రూపమే. మోషేలో దైవత్వం ఉన్నది కాబట్టి మోషే అక్కడ మోకరించి, అయ్యా ఒక అవకాశం ఇయ్యి, వీళ్ళేమి చేయొద్దు, ఒకవేళ చేయాలంటే నన్ను దాటి వెళ్ళాలి, నన్ను తీసేసి ఆ పుస్తకంలోంచి నా పేరు తీసేసేయి, నీ నామకి ఇది ఘనత తీసుకురాదు, దారిలో తీసుకెళ్ళి చంపేశాడని చెప్తారు, అది నీకైనా ఘనత తీసుకొస్తుందని దేవునికే ఒక మంచి ఆలోచన ఇచ్చినటువంటి వ్యక్తి క్రీస్తు మధ్యవర్తిగా చేసే తాను చూపిస్తున్నాడు ఆ కార్యాన్ని. అయితే దైవత్వం క్రీస్తులో పరిపూర్ణంగా ఉన్నది, కానీ అక్కడైతే కొంచెమే ఉన్నది. అక్కడ కొంచెం తర్వాత కొంచెం దూరం వచ్చిన దావీదు ఒక కొండెక్కుతూ ఏడుస్తున్నాడంట. తన వారిని చూసి ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? నేను ఎవరినో వారు గుర్తించట్లేదు, నన్ను తరుముతున్నారు వాళ్ళు, దేవుడు ఏర్పరచుకున్న మనిషిని వాళ్ళు తోసేశారు అని ఏడుస్తూ ఉన్నాడట. కొండెక్కుతూ ఉన్నాడట. అదే దావీదు, నా దేవ నన్ను ఎలా చేయవడిచితివి అని, నా వస్త్ర బట్టలు వాళ్ళు చీట్లు వేసుకుంటున్నారని అతను ప్రవచించాడు. అదే దావీదు, నా శరీరం కుళ్ళు పట్టదు, నేను పరిశుద్ధిని మరలా లేస్తాను అని చెప్తా ఉన్నాడు. ఇదంతా దైవత్వంలో ఒక భాగము. ప్రభునామమున మహిమ కలుగాక. అదే దావీదు తను తరుగుతున్నటువంటి మామ సౌలు అనబడినటువంటి ఆ సౌల్ని, రాజైన సౌల్ని చంపడానికి అవకాశం వచ్చినప్పుడు వెళ్ళి వస్త్రపు చెంగు మాత్రమే కోసి అంటున్నాడు, ఇదిగో రాజు అభిషేకించబడ్డాడు, నేను చంపను కానీ దేవునికి అప్పగిస్తున్నాను, నేను పగ తీర్చుకోను, నేను
అవకాశం వచ్చినా పగ తీర్చుకుని అంటున్నాడండి. ఏంటంటే దైవత్వం. కొంతమందికి ఏంటంటే అవకాశం ఎప్పుడు వస్తుందా అని చూస్తారండి. నాకు దొరక్కపోతారా, నేను మర్చిపోతానా, నా టైము ఈ టైం ఎప్పుడు వస్తుందో, ఈలోపు పోతే దాంతో సమాప్తం, తీర్పులోకి పోతాడు డైరెక్ట్గా. అవసరమైంది బతికే గ్యారంటీ లేదు, పక్కకు మళ్ళా ఎక్స్పైరీ డేట్ పెడతాం. మళ్ళా జీవితం ఎప్పుడు ముగించి పెడతాం మనకే తెలియదు. పక్క తీర్చుకుందామని ఏం చేస్తాం పాకులాడుతూ ఉంటాం. అర్థమైంది మీకు పేరా? బిన్లాండ్ అనే వ్యక్తి ఉండేవాడు కదా, ఒసామా బిన్లాండ్. అమెరికా మీద క్రైస్తవుల మీద మహాపగబెట్టి 10 సంవత్సరాలు ఎదురు చూశాడు పగ తీర్చుకుందామని. 10 years మినిమం. ఆ వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ని పగలగొట్టేశాడు. పగ తీర్చుకోవడానికి 10 సంవత్సరాలు వెయిట్ చేసి దానికి ఎన్నో ఒప్పందాలు చేసి మొత్తం మీద పగ తీర్చుకున్నాడు. ఏం సాధించాడంటే అండర్ గ్రౌండ్లో చంపేశారు అతన్ని. అయిపోయింది. మటాష్. ఏది ఇస్తాం ఆపంటే మనము కోస్తాం. గుర్తుపెట్టుకోండి, మనం ఏది చేస్తే అది తిరిగి వస్తుంది మనకి. మనం ఏదైతే విత్తుతాం ఆపంటే కోస్తాం. చెడ్డెత్తుతున్నామా చెడ్డకు వస్తాం, మంచి ఎత్తున్నా మంచికి వస్తాం, ప్రేమ ఎత్తుతున్నామా ప్రేమలకు వస్తాం. ద్వేషాన్ని పగనెత్తుతున్నామా అది నీకు మళ్ళీ తిరిగి కొడుతుంది. బంతి గోడ కొడితే ఎలా తిరిగి వస్తుందో నీ పగ మళ్ళీ నీ మీద పడుతుంది, నీ ద్వేషం మళ్ళీ నీ మీద నిన్ను కొడుతుంది. అంటారు కదా, తన శత్రువే తన కోపమే తన శత్రువు అన్నట్టు. అంతేకాదు తను చేసిన గోయలు తానే పడ్డాడు అంటూ ఇవన్నీ సామెతలు. నిజం, అవి ఎవరికి చెప్పలేదు, నిజంగా జరిగిన జీవితాలు అవన్నీ కూడా. కాబట్టి దైవత్వం అనేది పగ తీర్చుకునేది కాదు, మనసులో పెట్టుకునేది కాదు, క్షమించేది అంటే మరలా తవ్వు తెచ్చేది కాదు. దేవుడు క్షమించేవాడు అని ఎంతమంది నమ్ముతున్నారండి? దేవుడు క్షమించేవాడు. ఎలా క్షమించేవాడు? అప్పుడప్పుడు జ్ఞాపకం తెచ్చుకుంటాడు. నేను క్షమించాను, నేను కాబట్టి నిన్ను క్షమించాను. నేను అదే పాతకాలంలో మనిషిని అయితేనా, మళ్ళీ ఆ మాట అనొచ్చు అసలే. నేను ఆ పాత మనిషిని అయితేనా అంటే పాత మనిషి ఏమన్నావు, మళ్ళీ కొత్త మనిషి అన్నా మళ్ళీ పాత మంది దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? నేను కనుక క్రీస్తులకు వచ్చిన కూడా సరిపోయింది, లేకపోతే ఏం చేద్దును అంటే క్రీస్తులకు వచ్చావు కాబట్టి నువ్వు చేయబోతున్నావా? వాక్యాన్ని బట్టి మానేస్తున్నావా? అవకాశాలకు మానేస్తున్నావా? అవకాశం వచ్చి వదిలేస్తున్నావా? నీ దైవత్వం ఎలాగ ఉంది? దావీదు చూడండి, దావీదులో దైవత్వం నమ్ముతున్నారా? పరిపూర్ణం కాదు, కొంచెమే ఉంటేనే శత్రువు విడిచిపెట్టేశాడు. చూసారా? అలాంటిది పరిపూర్ణంగా వచ్చేస్తే ఎలా ఉంటుందండి? అది పాత నిబంధనలో కొంచెం అందరిలో నివసించిందంటాడు. కానీ కొత్త నిబంధనలోకి వచ్చేసరికి కొలసీ పత్రిక 2:9 అంటున్నాడు, ఆయన దైవత్వం అంతయు శరీరముగా క్రీస్తులో పరిపూర్ణంగా కొమ్మరించుకున్నాడు అంటున్నాడండి. చెప్పలు కూడా వచ్చింది మాటకి. ఎందుకంటే ఆ దైవత్వం పాత నిబంధనలో కొంచెం ఉన్న దైవత్వం అంటే అండి, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు అనే శరీరంలో పరిపూర్ణముగా అంటే ఒక డ్రాప్ కూడా లేదు, ఇక ఒక చుక్క కూడా లేదు, మొత్తం కుమరించుకున్నాడు. కాబట్టి ఆయన భూమి మీద సాత్వికుడిగాను, దీనుడుగాను, సహించువాడుగాను, ప్రేమించేవాడుగాను, క్షమించేవాడుగాను, ఎంత ఘోర పాపినా సరే ఈజీగా నేను క్షమిస్తున్నాను వెళ్ళిపో అనే స్థాయికి వచ్చేసాడండి. నిజమైన రియాలిటీ క్రైస్తవుడు అంటే ఇలా ఉండాలి. అలా చెప్తున్నాను, నిజమైన క్రైస్తవుడు అంటే క్రీస్తువలే జీవించాలి. గడ్డం పెంచుకొని ఇక్కడ దాకా పెంచుకొని అంగి వేసుకొని ఆ గెటప్ గురించి మాట్లాడలేదు నేను, పై వస్త్రధారణ గురించి మాట్లాడలేదు, లోపల క్యారెక్టర్స్ గుణ లక్షణాల గురించి మాట్లాడుతున్నాను. ఒకవేళ అంతవరకు మనం జీవించకపోయినా ఈ రోజు నుంచైనా మనం జీవించవచ్చు కదా. నిన్న వరకు దాన్ని జీవించలేకపోయినా పర్లేదు, కానీ ఈరోజు తెలుసుకున్నాం కదా, ఈ రోజు నుంచి దాన్ని మొదలు పెడదామా? మీరు యాక్సెప్ట్ చేయట్లేదు. మీరేమో చెప్పుకోండి పాస్టర్ గారు, మేము మాత్రం మాది మీరు అందరూ మాట్లాడుకోండి, కుక్కత వంకర అన్నట్టు మేము ఇప్పుడే అక్కడే ఉంటాం. లేదు, దానికోసం అయితే
మీరు పరిపూర్ణ స్థాయికి రాలేరు ప్రియులారా. ప్రవక్త ఉద్దేశం, ప్రవక్త వర్తమానం, పంపిన వర్తమాన ఉద్దేశం అది కాదు. దేవునికి స్తోత్రం చెప్పచ్చు. హల్లెలూయా. ప్రవక్త అన్నాడు, ఆయన లోకంలో ఉండేను, లోకం ఆయనములో కలిగాను, లోకం ఆయన తెలుసుకొనలేదు. కలిగిందే ఆయన ద్వారా లోకం. తాను సృష్టించుకున్న లోకంలోనికి తానే నడుచుకుంటూ వచ్చాడండి. దేవుని నామమున మహిమ కలుగాక. కానీ ప్రజలు ఆయన గుర్తుపట్టలేదు. ఎందుకంటే దైవత్వము చాలా సామాన్యంగా ఉంది. ప్రజలేమో దైవత్వాన్ని ఏదోదో ఊహించుకున్నారు. ఆయన తాకలేము, ముట్టుకోలేము, చూడలేము, చచ్చిపోతాం అనుకున్నాను. అది వాస్తవమే పాత నిబంధనలో. కానీ కొత్త నిబంధనలో ఏది తాకలేమో, ఏది చూడలేమో, ఏది సరిచేయలేమో అది భూమి మీద జీవముగా నడుస్తూ ఉంది. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదివినట్లయితే దాని గురించి అప్పూసినటువంటి యోహాను ఇచ్చిన సాక్ష్యం గమనించిన ఎలా ఉందో చదవండి తొందరగా. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. జీవవాక్యం గురించినది. ఆది నుండి ఏదైతే ఉంది, యెహోవా ఉన్నాడు, అగ్ని స్తంభంగా ఉన్నాడు, మేఘ స్తంభంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగాక. ఆది యందు ఏదైతే ఉండేనో, ఏదైతే వింటా వచ్చామో, ఏదైతే మేము ఆ జీవితం అంతా చూసుకుంటూ వచ్చామో, ఏదైతే నిదానించి కడికి కనుగుంటిమో, నిదానించి చూసాము, కనుగొన్నాము, ఆది నుంచి విన్నాము, మేము దాన్ని ముట్టుకున్నాము అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. మా చేతులు దేన్ని తాకినావో, ఏదైతే తాకూడదో, ఏదైతే చూడలేమో, ఏదైతే బ్రతకలేమో చూస్తే ఆ దృశ్యమైన దేవుడు దృశ్యమైనప్పుడు వీళ్ళు స్వయంగా తాకారంట ఆయన్ని. అర్థమవుతుంది మీకు? ఏమనిపించదు? టచ్ చేశారు ఆయన్ని. మేము దేన్ని అయితే మేము చూచితమో, నిదానించి దాన్ని చూచితమో, ఇదిగో దాన్ని మేము తాకితమో అన్నాడండి. ఆ జీవమే ప్రభువుని యేసుక్రీస్తు. అంటే దైవత్వం భూమి మీద ఉన్నప్పుడు ఇంతకుముందు విన్నారు ఆయన గురించి, విన్నారు, చూశారు. కానీ ఇప్పుడు వింటం చూడటంగా తాకేశారండి, ముట్టుకోగలిగారు. అది చిన్న గొప్ప టెస్టిమనీ చూడండి. వాళ్ళ టెస్టిమనీ ఎంత అద్భుతంగా ఉంది. చదువు వాక్యం, జీవవాక్యం. ఆది నుంచి ఉండెనో, మేము ఏదైతే వింటామో, ఏదైతే కళ్ళారో చూచితమో, ఏదైతే నిజానికి కనుగొన్నామో మా చేతులు దాన్ని తాకిన. దేవునికి స్తోత్రం కలుగాక. అంటే సాక్షాత్తం పాత నిబంధనలో టచ్ చేయని దాన్ని, టచ్ చేస్తే చచ్చిపోతున్నారని భయముతో ఉన్నదాన్ని ఇక్కడ మాత్రం టచ్ చేయగలిగారు. అది ఒక మానవ శరీరంలో నివసించిన దైవత్వం అండి. ఆయనే ఒక పరిపూర్ణమైన సంపూర్ణమైన మనుషుడు. ఆయన ఎక్కడంటే పరిపూర్ణ స్థితిలో ఉన్నాడు. ప్రపంచ ప్రజలందరికీ ఆయన ఒక మాదిరి. తర్వాత వచ్చే వధువుకి ఆయనే మాదిరి, ఫర్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఇప్పుడు వధువు ఆయన కావాలని కోరుకునే ఏ వ్యక్తి అయినా ఇప్పుడు ఆయన అడుగు జాడలో నడుచుకుంటూ వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక అడుగు వేస్తావు, కష్టం వచ్చింది, మళ్ళీ ఒక అడిగాయి, నష్టం వచ్చింది, ఇంకా అడిగాయి, ఆగిపోవద్దు, ప్రయత్నిస్తూ ఉండు. ఆ చిన్నపిల్లడు లేస్తూ పడుతూ ఎలా వెళ్తాడో చివరికి దాన్ని జయిస్తాడో. భక్తి జీవితంలో దైవత్వం ఎద్దకు రావడానికి ప్రయత్నం చేయకపోతే పొరపాటు. ప్రయత్నం చేస్తూ ఓడిపోతూ గెలుస్తావు. ఒక రోజున ఎన్నిసార్లు ఓడిపోయినా ఒకసారి అయితే ఖచ్చితంగా గెలుస్తావు కదా. మా మధ్యకాలంలో ఒక వీడియో చూసానమాట. ఆ వీడియోలో చిన్న పిల్లడు అనమాట. వాడు ఆ మంచం ఎక్కి ఓ టేబుల్ ఎక్కడ ప్రయత్నం చేస్తున్నాడు అండి. వాడు ఎన్నిసార్లు పడిపోయాడు. ఎక్కుతున్నాడు, ఇక్కడ మంచం ఉందా, ఆ పక్కన టేబుల్ ఉంది, ఈ మంచమే టేబుల్ మీద ఎక్కాలి. వాడు ఉద్దేశం టేబుల్ మీద కూర్చుని మటం వేసి కూర్చోవాలి. వాడు టార్గెట్ అది. ఎక్కుతున్నాడు పడిపోతున్నాడు. ఎన్నిసార్లు పడిపోయాడు. బహుశా అమ్మాని అనుకుంటా ఫోటో దాన్ని తీస్తున్నారు వాళ్ళు వీడియో. అది బెడ్రూమ్లో వాడు బెడ్ ఎక్కి, అది మంచం ఎక్కి టేబుల్ దగ్గరికి వెళ్తూ అనేకసార్లు జారి పడిపోయాడు, చాలాసార్లు, మెనీ టైమ్స్. అయినా వదలలేదని వాడు వెళ్తున్నాడు. అక్కడికి ఎక్కేసి కూర్చున్నాడు దాని మీద. నాకు అనిపించింది, అంటే ప్రయత్నం చేయకపోవటం పొరపాటు. అలాగే దైవత్వములోనికి మనం జీవించలేము, మన వల్ల కాదు, అది యేసు ప్రభు, మనం ఆయనలో మారగలమా అనేది బలహీన మాటలు. అపోస్తులు అయితే జీవించగలిగారు, మనం జీవించగలమా? అపోస్తులు అద్భుతాలు చేయగలం, మనం చేయగలమా? ఎందుకు చేయలేం? చేయగలం.
చేయగలం. చేసి చూపించిన ఈ కాలంలో ఒక ప్రవక్త ఉన్నాడండి. గతం కాదది, ఈ తరంలో కూడా ఒక ప్రవర్తన చూపించగలిగాడు. నమ్మగలిగితే ఫ్రమ్ ద హార్ట్, హృదయంలోంచి నమ్మగలిగితే దేవుని నామమున మహిమ కలుగుగాక. కాబట్టి దైవత్వంలోకి ప్రయత్నించినప్పుడు దావీదు, మోషే, ఇశ్రాయేలు ప్రజలు, ప్రవక్తలు పడుతూ లేచి వచ్చారు. కానీ భూమి మీదకి ఒక పరిపూర్ణమైనటువంటి శరీరం భూమి మీదకి వచ్చిందండి. దాన్ని తాకాయి అంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి దైవత్వం అంటే ఆ గొప్ప యెహోవా, ఆ గొప్ప దేవుడు ఈ భూమి మీద శరీరంలో నివసించడం అనేది దైవత్వం అంటండి. ఆయన గురించిన దైవత్వం. ఆయన ఎవరు? అక్కడ కొందరు ఆయన్ని ఒక చంటి బాలుని చేసి చూపిస్తున్నారు. చాలామంది యేసుక్రీస్తుని చంటి బాలు చేసే సమయం వచ్చేసింది. ఇప్పుడు చంటి బాలుని చేసి తొట్లు వేసి పాటలు పాడి పాలిచ్చే స్థాయిలో వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఆయన పాలు దగ్గర స్థాయిలో ఉన్నాడా? జ్వాల పడితే పడుకునే స్థాయిలో ఉన్నాడండి యేసుక్రీస్తు వారు అనేది. ఇంకంత జ్ఞానం కూడా లేదండి. ఆయన వయసు 2000 సంవత్సరాల పైన ఉంది. ఇప్పుడు ఎంత వయసు అయింది? నీ వయసు కూడా సరిపోదు, నీకన్నా పెద్దోడైనా. వింటున్నారా? ప్రవర్తనాడు ఆయన గురించిన దైవత్వం. ఆయన ఎవరు? కొందరు ఆయన్ని చంటి బాలుని చేసి చూపిస్తున్నారు. కానీ ఒకరోజు ఒకప్పుడైనా వెలుగు కలుగును గాక అంటే వెంటనే వెలుగు కలిగింది. ఆయన లోకంలో ఉండేను, లోకమైన మూలము కలిగిను, లోకమైన ఎరుగులేదు. ఆయన దేవుని దైవత్వము. క్రీస్తు ఈ భూమి మీద సాక్షాత్తు దేవుని యొక్క దైవత్వం అండి. ఆయన క్రీస్తుని మాత్రమే చూస్తున్నాం, కానీ క్రీస్తు క్షమాగుణాన్ని చూడండి, ప్రేమను చూడండి, సహనము చూడండి, ఓర్పు చూడండి, సమర్పణ చూడండి. అది క్లారిటీ, భక్తికి అర్థం అది. ఈరోజు పొలోమని సభకి వెళ్ళిపోవటం, పొలోమని అటు ఇటు వెళ్ళిపోవటం, పొలోమని వాక్యాలు వినటం, జనాలు అటు సంచరిస్తూ చేసేస్తున్న భక్తి అనుకుంటూ తెగ పరిగెడుతున్నారు. అటు ఇటు కూడా చాలా త్యాగం చేసి అర్ధరాత్రులు తిరిగి వెళ్ళి చేస్తూ ఉన్నారు. కానీ అంటున్నాను, నిష్ప్రయోజనం. స్థిరత్వం రావాలండి. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పచ్చు హల్లెలూయా, చెప్పచ్చు హల్లెలూయా. లోకంలో ఉన్నాడండి ఆయన. అద్భుతాల గురించి మాట్లాడుకుందాం. కేకల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఆయన ఆశ్చర్యకార్యం గురించి చూస్తే ఎంతో గొప్పవి. ఆయన భూమి మీద దైవత్వంలో ఉండటమే కాదు, ఆయన అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, చనిపోయిన లేపాడు, ప్రేమను పంచాడు, క్షమించడమే కాదు జీవించుచున్నాడు. అది దైవత్వం, అది పరిపూర్ణత. క్రైస్తవుడు అనేవాడు, క్రైస్తవురాలు అనేది అక్కడికే రావాలి. అక్కడ రాకుండా మనం పోగొట్టుకున్నామా, మొదటి పునరుద్ధానములో పాలు పంపులు దొరకవు. మళ్ళా చెప్తున్నాను పేరు, దాన్ని మనం పోగొట్టుకున్నామా, మొదటి పునరుద్ధానం కోల్పోయినట్టేనండి. కానీ ఏ విధం చేతనైనా మనకి రెండో పునరుద్ధానం కావాలి, మొదటి పునరుద్ధానం కావాలి. దేవునికి స్తోత్రం కలుగాక. చెప్పచ్చు హల్లెలూయా. నాతో ఉన్నారా? ఒక ఆయన అన్నాడు, ఎలాగైతేనే మన పునరుద్ధానం వస్తుంది కదా అన్నాడు సింపుల్గా. నీకు ఇది ఎలాగ అర్థమైంది అనిపించింది నాకు. మొదటి పునరుద్ధానికి ఉన్న విలువ ఏంటో కూడా అతనికి తెలియదట. అసలు మొదటి పునరుద్ధానంలో వచ్చేవారు ఉయ్యాండ్ల పాన్లో ఉంటారు, నిత్య జీవంలో ఆయనతో పెండ్లి విందులో ఉంటారు, ఎత్తబాటులో ఉంటారు, పరిశుద్ధులు అందరూ కలుసుకుంటారు, సాక్ష్యాలు వింటారు. ఎన్ని పోగొట్టుకుంటున్నావు తెలుస్తా నీకు? పరిపాలించే స్థానం పోగొట్టుకుంటున్నావు, తీర్పు తీర్చే స్థానం పోగొట్టుకుంటున్నావు. ఇవన్నీ మొదటి పునరుద్ధానం వచ్చే వరకు వర్తిస్తున్నాయండి. మొదటి పునరుద్ధానం పాల్గొన్న వారికి ఇంకో అవకాశం ఉంది. రెండవ మరణమే లేదంట వారికి. దెర్ ఇస్ నో సెకండ్ డెత్. ఆ వ్యక్తికి అక్కడ రెండవ మరణం అనేది లేదు. దేనికి మహిమ కలుగా. హల్లెలూయా. ఎంత గొప్ప అవకాశం అండి, ద గ్రేట్ ఆపర్చునిటీ ఇది. ఎంత గొప్ప అద్భుతమైన కార్యం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పొచ్చా హల్లెలూయా. కాబట్టి ఆయన ఎవరంటే సృష్టికర్త, ఈజ్ క్రియేటర్. దేవునికి మహిమ కలుగాక. ఆయన వెనుక నిలబడి ఉన్నాడు. సమస్తమునకు ఆయన సృష్టికర్త. చెప్పొచ్చండి, ప్రాణములకు సృష్టికర్త, కప్పలకు, తేనెటీగలకు,
కోళ్లకు, బాతులకు, జంతువులకు, అబ్బో సింహములకు, సకల జంతువులకు అన్నిటికైనా సృష్టికర్త అయి ఉన్నాడు. మనిషికి సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయన ఎవరు? క్రీస్తే దైవత్వము. ఐగుప్తులో ఉన్న ఆ తెగులు రప్పించిన వాడు కూడా ఆయనే సృష్టికర్త. ఐగుప్తులో కప్పలే లేవట, మీరు నమ్మండి. కప్పలు కలుగునుగా కనగానే ఎక్కడి నుంచి చూచిపడ్డాయో తెలియదు. మీకు చిన్న ఉదాహరణ చెప్తానే, మీకు చిన్న అర్థం అవడానికి. ఆ తర్వాత ఆయన ఈగలు కలగజేశాడు. ఈగలు కూడా వచ్చేసాయి. మీరు మామిడికాయ కోయండి, ఉదాహరణగా మామిడికాయ కోయండి, ఎప్పుడు కనబడి గాజు ఈగ అప్పుడు వచ్చేద్ది, నిమిషంలో వచ్చేద్ది, నిమిషం కూడా పడదండి, షడాన్ వచ్చేది, జైర్ర వచ్చేద్ది అనమాట. అప్పుడు దాకా కంటికే కనపడది, ఆచుకే లేనిది. మీరు మామిడికాయ కోసి పక్కగానే పులుపు తగలగానే అది టర్ర వచ్చి వాళ్తుంది. తెలుసా మీకు ఆ విషయం? తెలియపోవడం ఏంటి? ఇది తెలియపోవడం మాకు బోల్ తెలుసు పాస్టర్ గారు, మీకు బోల్ తెలిస్తే నాకు కూడా బోల్ తెలుసు విషయం. దేవునికి మహిమ కలుగాక. చెప్పొచ్చు హల్లెలూయా. అంటే దేవుడు అంత వేగముగా ఆ కప్పల్ని, ఈగల్ని తీసుకొచ్చాడట. ప్రవక్త అన్నాడు, ఐగుప్తు దినాలలో ఆయన తెగుళ్లను తీసుకుని వచ్చాను. ఆయన ఎవరు? క్రీస్తు. సింహము నోలు మూయించాను. ఆయన ఎవరు? క్రీస్తు. అగ్నిబలము చల్లార్చాను. ఆయన ఎవరు? క్రీస్తు. కత్తిపోటు వంటి శ్రమల్ని తప్పించను. ఆయన ఎవరంటే క్రీస్తు. మృతులు లేపను. ఆయన ఎవరంటే క్రీస్తు. ఆయనే దైవత్వమై ఉన్నాడు. ఇప్పుడు పాత నిబంధనలో కొంచెం కొంచెం ఉన్నటువంటి దైవత్వము ఈ భూమి మీదకి పరిపూర్ణంగా 100% ఈ భూమి మీదకి పరిపూర్ణంగా వచ్చేసిందంటే నిలువెల్ల దైవత్వం అండి. నిలువెల్ల దైవత్వం అది. ఎక్కడ ముట్టుకున్నా పరిపూర్ణమైన దైవత్వం. కింద ఒక పాపి వచ్చి కాళ్ళు తాగుతున్నప్పుడు ఒక దైవత్వం ముట్టుకుంటుందండి. ఆ కాళ్ళకి అభిషేకించబడుతున్నప్పుడు, ఆ గొప్ప తైలముతోనూ సుగంధముతో అభిషేకించినప్పుడు దైవత్వం తాగుతున్న సమయం అండి అది. నీళ్ళు తీసుకొచ్చామే, కన్నీళ్ళు తీసుకొచ్చి కడుగుతున్నప్పుడు, ఆ నీళ్ళతో కడుగుతున్నప్పుడు ఆ దైవత్వం తాగుతున్న అనుభూతి, ఆనందం ఎలాగుందంటే పరిపూర్ణతనం అండి. అంటాం కదా, నాకు తృప్తి వచ్చేసింది అంటాం. ఒక సందర్భంలో ఏమనిపిస్తుంది అంటే సాటిస్ఫాక్షన్, తృప్తి అయిపోయింది, చాలిక, ఈ జన్మకి చాలిక అని కూడా అంటాం కొన్ని సందర్భాల్లో. అంటావా? అంటే మామూలుగా కామన్గా అంటాం మనం, నాకు ఈ జన్మకి ఇంకా చాలా తృప్తి అయిపోయింది చాలు అంటాం. అలా ఆయన తాగ్గానే అనిపించింది అంటే వాళ్ళకి, చాలు ఈ జన్మకి ఉన్న జన్మ ఒకటే కదా, సో ఈ జీవితానికి ఒకటి జాలిక అనే తృప్తి వరకు వచ్చిందంటండి. ప్రభువు నామన మహిమ కలుగాక. అప్పుడు ప్రవక్త అన్నాడు, సమర్పించుకున్న దైవత్వము ఆ మనిషిని యందు నివసిస్తుందంటండి. సమర్పించుకుంటే దైవత్వము అతనిలో నివసిస్తుందట అండి. ఇక్కడ సమర్పణ చాలా ముఖ్యమండి. సమర్పించేసుకోవాలి శరీరాన్ని, ఆత్మని, ప్రాణమును. ఎవరికి సమర్పించుకున్నా కడకి క్రీస్తుకే సమర్పించాలి. గుర్తుపెట్టుకోండి, మీ ఆత్మ, ప్రాణ, శరీరం ఎవరికి సమర్పించుకున్నా కడకి క్రీస్తుకే సమర్పించాలి. పరిపూర్ణత అక్కడికే రావాలి. ఎన్ని వ్యాధులు, ఎన్ని మందులు, ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా కడకి క్రీస్తు వద్దకే రావాలి. ఎందుకంటే ఆయన ఒక్కడే స్వస్థపరచువాడు గనుక. కాబట్టి సమర్పించుకున్న దైవత్వం ఆ మనుషుని యందు నివసిస్తుందట. సోదరుడా, సహోదరి, ఆ దైవత్వం నీలో ఉన్నది అంటున్నాడండి. దాన్ని నమ్మలేకపోతున్నారు కదా మీరు? అంత పరిపూర్ణ దైవత్వం నాలో ఉందా? అది నమ్మకుండా చేసే ఒక భయంకరమైన అవిశ్వాసం నిన్ను వెంటాడుతుందండి. దాని నుంచి బయటపడాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగాక. చెప్పొచ్చు హల్లెలూయా. కొంచెం వాక్యం ఉండే ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం కలుగాక. కొంతకాలమైన తర్వాత లోకం నన్ను ఎన్నడూ చూడదు. ఆయన వెళ్ళిపోతే ఏం చెప్పాడంటే, ఇక నన్ను చూడదు అంటే దైవత్వం భూమి మీద నుంచి జీవించి మృతుబంది పాతిపెట్టబడి తిరిగి లేచింది దైవత్వం. ఇప్పుడు ఆ దైవత్వం ఏంటంటే, నన్ను చూడరు కానీ మీరు నన్ను చూస్తారు. లోకం చూడదు కానీ మీరు నన్ను చూస్తారు. అంతేకాదు, నేను మీలో నివసిస్తాను, మిమ్మల్ని అనాథలుగా విడవను అని చెప్పాడండి ఆయన. ఇప్పుడు ప్రవక్తలున్న దైవత్వము క్రీస్తులో పరిపూర్ణంగా జీవించిన తర్వాత, పరిపూర్ణతగా చూపించిన తర్వాత, అంటే ఆయన ఎందుకు వచ్చాడంటే మోషే జీవించలేకపోయాడు పరిపూర్ణంగా.
అబ్రహాము జీవించలేకపోయాడు పరిపూర్ణంగా, దావీదు పరిపూర్ణంగా జీవించలేకపోయాడు, పాత నిబంధన పరిశుద్ధులు పరిపూర్ణంగా జీవించలేకపోయారు కనుక ఆయన ఒక పరిపూర్ణమైన సంపూర్ణమైన పురుషుడిగా ఆయన దీని మీద నివసించి ఒక మాదిరి పాత నిబంధన వారికిని కొత్త నిబంధన వారికిని మూల పురుషుడిగాను మధ్యవర్తిగాను కలయిక రాయిగాను ఉండి దాన్ని ఆయన రుజువు చేసిన వాడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనలో ఉన్న దైవత్వం ఇక ఏ మనుషులో పరిపూర్ణంగా లేదు. ఆయనే ఆ కాలానికి పరిపూర్ణుడు. అన్నాడు ప్రవక్త, దైవత్వములన్నిటికీ భూమి మీద దైవత్వం పిలిచే ప్రతిదానికి ఆయనే మూలం అంట, ఆయనే మాదిరి అట్టండి. దేవుని నా మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటానని చెప్పాడు. క్రీస్తు పశువుల తొట్టులో ఉన్నాడా? ప్రవక్త వేసిన ప్రశ్న. లేదు, క్రీస్తు నీలో ఉన్నాడు. పశువుల తొట్టులో ఉన్న క్రీస్తుని మనం ఆరాధించడం లేదు. ఎగ్జాక్ట్లీ, పశువు తొట్టులో ఉన్న క్రీస్తుని మనము ఆరాధించట్లేదు. తిరిగి లేచి మరలా రానే ఉన్నటువంటి రాజాది రాజుని మనం ఆరాధిస్తున్నాము. అందుకే అంటున్నాడు, పశువుల తొట్టులో ఉన్న క్రీస్తుని మనం ఆరాధించడం లేదు, కానీ నీలో ఉన్న క్రీస్తుని అనగా పరిశుద్ధాత్మను అనగా సృష్టికర్తను అనగా స్వయంగా మానవులు నివసించే దేవుని మనం ఆరాధిస్తున్నాము అన్నాడండి. అంటే దేవుడు మానవుల్లో నివసించాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు, ఆదరించి కూడా. అది ఆదాములో మొదలుపెట్టాడు, కానీ ఆదాములో పరిపూర్ణత లేకపోయింది. ఆయన అబ్రహాములో మొదలుపెట్టాడు, అది పరిపూర్ణ లేకపోయినది. ఆయన యాకోబులో మొదలుపెట్టాడు, అది పరిపూర్ణ లేకపోయినది. అది తర్వాత మోషేలో, దావీదులో, ప్రవక్తలో, రాజుల్లో, పరిశుద్ధుల్లో ఆయన ప్రయత్నం చేశాడు, పరిపూర్ణత అయితే రాలేకపోయింది. అప్పుడు ఆయన చేశాడు, ఆయన్నే చూడు, దైవత్వం పరిపూర్ణం చూపించలేకపోయాడు దావీదు, మోషే, అబ్రహాము, ఈ ప్రవక్తలు, పరిశుద్ధులు, సొలొమోను కూడా దైవత్వం పరిపూర్ణం చూపించలేకపోయాడు. అంచేత ఏం చేశాడంటే ఒక పరిపూర్ణత ఏమిటో చూపించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు, పరిపూర్ణత చూపించాడు. ఒక మనుష్యుడు, ఒక క్రైస్తవుడు, ఒక దేవుని కుమార్తె, ఒక దేవుని కుమారుడు ఇలా పరిపూర్ణంగా నివసించాలని చూపించి వెళ్ళిపోయాడండి ఆయన. అర్థమైంది మీరు? గెటప్ కోసం మాట్లాడలేదు పేరు నేను. ఆ గెడ్డం, మీసాలు, ఆ జుట్టు, ఆ వస్త్రధారణ గురించి మాట్లాడలే. ఆయన ప్రేమ, ఆయన సమాధానం, ఆయన క్షమ, ఆయన పంచే ఆ ప్రేమను, ఆ ఓదార్పును, ఆదరణను, అది రావాలి క్రైస్తత్వంలో. అయిపోయారు. ఎంతసేపు సెటర్లేయటం కాదండి, ఎంతసేపు గుచ్చడం కాదండి, ఎంతసేపు పొల్లెట్టడం కాదండి. ఇది క్రైస్తత్వం కాదు. నేటి క్రైస్తవులు అందరూ పొల్లెట్టవులు ఎక్కువైపోయారు, చెడగొట్టవులు ఎక్కువైపోయారు. మేసేగడిని కూసేగడి చెగట్టినట్లు భర్తీ చేసిన కూడా వంకర చేసేవాళ్ళు చాలామంది ఉంటారండి. ఇది క్రైస్తత్వమా? కాదు, ఇది క్రైస్తత్వం కాదు. క్రైస్తవ ముసుగులో భయంకరమైనటువంటి దుర్మార్గం చెప్పాలంటే వాళ్ళు పూర్తిగా దేవునికి వ్యతిరేకమైన ఆత్మతో నింపబడ్డారండి వాళ్ళందరూ. అది క్రైస్తత్వం కాదు. క్రైస్తత్వం అనేది వాళ్ళ కోసం వీళ్ళ కోసం తెలుసుకోవడం కాదు, చెప్పడం కాదు, మోయటం కాదు. క్రైస్తత్వం అనేది ఎంతసేపు ఒకటిపై గురి పెట్టడం కాదు, ఎంతసేపు టార్చి పెట్టడం కాదు, ఎంతసేపు పగ తీర్చడం కాదు. క్రైస్తత్వం అనేది ఏదో పైకి భర్తీ చేయడం కాదు, దైవత్వంతో నింపబడటం. అసూయ పట్టడం కాదు, ద్వేషించడం కాదు. ఈ మాటలు వస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలిగాక. ఈ కిందే ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలిగాక చెప్పొచ్చు. హల్లెలూయా. ఇంకా ప్రవక్త అంటాడు, మనం ఇక ఏమవుదామో ఇంకా అది ప్రత్యక్షపరచబడదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే మనం చూతాము. ఆ మాట బైబిల్లో ఉంది, చూస్తారా? ప్రైజ్ గాడ్. హల్లెలూయా. యోహన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం అండి. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లమై ఉన్నాం. అవునా? అక్కడ ఉన్నాం, కామ ఉంది కదండి, ఫుల్ స్టాప్ ఉంది కదండి. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లమై ఉన్నప్పుడు మీకు ఏం అర్థం అవ్వాలి? నేను కూడా పిల్లోడే అని కానీ అర్థం అవ్వాలి నీకు కూడా. అది ఎవరికో చదవట్లేదు, దాంట్లో నువ్వు కూడా ఉన్నావు. బైబిల్ చదివేటప్పుడు అది ఎవరో చదువుతున్నారు, ఎవరు వింటారు కాదు, అది నువ్వే. అది నువ్వే అని ప్రత్యక్షతకు నీకు అవసరము. నాతో ఉన్నారా? ప్రార్థన చేసుకోండి. మరియమ్మ అంట
కన్య గర్భవతి కుమారుడు కానీ యెషయా చెప్పాడు ప్రభు అని ప్రార్థన చేస్తుంటే దూత వచ్చిందంట, ఓ పిచ్చమ్మ ఆ మాట నీకోసమమ్మ అన్నాడు. అప్పుడు ఆమెనందంటండి. అంటే బయలుపరిచే దూత, నువ్వేమిటో నీ స్థానం ఏంటో చూపించే ఒక దూత అవసరం. ఈరోజు కూడా ఒక దూత అవసరం మీకు. మన ప్రవర్తనాడు ఆ వాక్యం ఎవరో తెలుసా? ఆ వాక్యం ఎవరిదో కాదు, నీదే. ఆ విమోచన కథ ఎవరిదో కాదు, అది నీదే. అది యోసేపు కథ కాదు, అది నీ కథ. ప్రైజ్ గాడ్. అది ఒక మరియమ్మ కథ కాదు, నీ కథ. అది ఎవరిదో కథ కాదు, నీ కథ. నా జీవిత కథ అని చెప్పాడు ప్రవక్త. అతని జీవిత కథలో నీ జీవిత కథ ఉంది తెలుసా నీకు ఆ విషయం, నా జీవిత కథ ఉంది తెలుసా నీకు ఆ విషయం. ఆ ప్రత్యక్ష నీకు రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పచ్చు హల్లెలూయా. దేవుని పిల్లమై ఉన్నామన్నప్పుడు మీరు ఆమేన్ చెప్పాలి. అంటే నేను ఉన్నానని చెప్పడం అలాగే అని అర్థం అనమాట. అవగాహన కూడా లేకపోతే ఇక్కడ కూర్చుండడం వల్ల మీకు ఉపయోగం లేదండి. అవగాహనతో కూర్చోవాలి. బాడీ ప్రజెంట్ మైండ్ అబ్సెంట్ కూర్చోవడం కాదు. మనం చదివే దానిపైన మనం లక్ష్య పెడుతున్నాం చూడండి. వాడికి చెప్పునొచ్చి కూర్చునే తత్వం వేరు, యథార్థం కూర్చుని వాక్యం ఉండటం వేరండి. వినుట వలన శక్తి పొందుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగాక. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లమై ఉన్నామన్నప్పుడు సంఘం ఏం చేయాలంటే, నేను దేవుని కుమారుని ఆమెన్ అనాలి. ఆ ఇన్స్పిరేషన్ నీలో రావాలి. వాక్యంతో కలిసి నడవాలి, ఆనుకోవాలి. అప్పుడు దేవుడు ఆనందిస్తాడు ఈ విషయంలో, దేవుడు సంతోషిస్తాడు ఈ విషయంలో. నా పిల్లలకి ప్రత్యక్షత ఉన్నదని గ్రహిస్తాడు దేవుడు. దేవుని కుమారుల ప్రత్యక్ష కొరకు భూమి ఎలా మిగిలి చూస్తున్నదో ఆయన కూడా చూస్తాడు. ఆ ప్రత్యక్షత నీకు ఎప్పుడు వస్తుందా అని నువ్వు దాన్ని పొందుకోవాలి. ఆయన విడిచిపెడతా ఉన్నాడు పరగవాలి, దాన్ని పొందుకోవాలి నువ్వు. చదవమ్మా. మరి మీకు ఏమవుతుందో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదము. హల్లెలూయా. చెప్పగలుగుతాం పేరా. అంటే క్రైస్తవ భక్తి యొక్క సారాంశం, పరిపూర్ణత ఏంటి, గమ్యస్థానం అంటే క్రీస్తు యొక్క పోలికలు మనలో రావటమే. అందుకే పౌలు అంటాడు, క్రీస్తు స్వరూపం యందు ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అంటున్నాడు. ప్రభు నామమునకు మహిమ కలుగాక. అంటే ఆ స్థానంలో ఉంచాలని పౌలు ప్రయత్నిస్తున్నాడు. మరి మన ప్రవక్త కూడా అక్కడే ప్రయత్నిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగాక. కాబట్టి ఇక్కడ చూస్తున్నాము, దేవుడే సృష్టికర్త. నీలో నివసించు, నీకు సమస్త శక్తినిచ్చేవాడు కూడా ఆయనే. ఆయన కలిగిన సమస్తము నీ స్వాధీనంలో ఉన్నది. ఆయన ఏం కలిగి ఉన్నాడో అదంతా నీకు ఇచ్చాడటండి. నువ్వు దాన్ని ఏం చేయాలంటే విశ్వాసం ద్వారా. ఇప్పుడు దానియేలుని సింహంలో పడేశారు. దానియేలుకి దేవుడు ఆ సమస్తం ఇచ్చేశాడు. దానియేలుకి ఆ ప్రత్యక్షత ఉన్నది, గ్రహింపు ఉన్నది. మిగతావారికి లేదు, కానీ అతనికి ఉంది. దేవుడిచ్చిన ఆ వాగ్దానాలు కానీ, ఆ యొక్క ఇచ్చినట్టు వాటి ఆస్తిని కానీ, స్వాస్థ్యాన్ని స్వాధీనపరచుకోగలిగాడు. ఎవరండి? దావీదండి. అందుకే సింహంలో మూయగలిగాడంట. దేవునికి స్తోత్రం. ప్రవక్త అంటున్నాడు, ఆయన కలిగిన సమస్తము నీ స్వాధీనంలో ఉన్నది. కావున చెడు నుండి దూరమునకు, మంచి చేయటకు, దుష్టము నుండి అసహించుకున్నటకు, నీతి వద్దకు పరిగెత్తుకుటకు, శోధ నుండి వెలుటకు, తీసివేయును ఆ స్థితి నుంచి బయటకు రమ్మని కోరుతున్నాడు అండి ఆయన. అంటే చెడు నుండి దూరంగా పొమ్మంటున్నాడు, దుష్టత్వం నుంచి అసహించుకోమంటున్నాడు, నీతి వద్దకు పరిగెత్తుకురమ్మంటున్నాడు, శోధ నుండి మలుటకు అనునవి నీలో ఉన్నవి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. సమస్త దుర్నీతి, గుర్తుపెట్టుకోండి, సమస్త దుర్నీతి, ద్వేషభావం, కలహం, అసూయ అనేవి దానిలో నుండి నిన్ను తప్పిస్తాయి. అంటే దేవుడిచ్చిన దైవత్వం కనుక మనం స్వీకరించగలిగితే, దైవత్వం మనలోకి వస్తే సమస్త దుర్నించి బయటపడతామంట. ఇది ఎలా ఉండదంటే అప్లోడింగ్ డౌన్లోడింగ్ అంటారు సార్. ఒక చోట ఎగుమతి దిగుమతి అంట. ఆయన మనలోకి వచ్చిన దైవత్వం మనలోకి వచ్చినప్పుడు లోపల ఏమైతే ఆల్రెడీ స్టోర్ అయి ఉన్నాయో, ద్వేషం, కలహం, అసూయ, ఇవన్నీ అదేం చేస్తాడండి? తప్పిస్తుంది అన్నమాట. ఇప్పుడు పైపులో చెత్త ఉందనుకోండి, దానికి పైపు స్పోర్ట్స్గా వచ్చే వాటర్ పెట్టామనుకోండి, ఆ చెత్త అంతా వాటర్ ఏం చేస్తుంది? నెట్టుకుంటూ బయటికి పోద్ది అనమాట, తీసుకొచ్చేస్తుంది, క్లీన్ చేస్తుంది. అలా వాక్యం, ఆ దైవత్వం నీ లోపలికి వచ్చినప్పుడు నీలో చెత్త అంతా నెట్టుకుంటూ బయటకు తెచ్చేస్తుంది. ఎంతమంది దాన్ని ఇష్టపడుతున్నారు?
శుద్ధీకరణ అవసరమండి. ప్రభు నాన్న మహిమకలుగాక. చెప్పొచ్చు, ప్రభు నాన్న మహిమకలుగాక. కాబట్టి సమస్త దుర్నీతి, ద్వేషం, కలహం, అసూయ అనేవి దాని నుండి నిన్ను తప్పిస్తాయి. అవన్నీ నీ నుండి ఆయన తీసివేయును. గ్లోరీ టు గాడ్. నీవు ఆయనను స్వీకరించినట్లయితే, అనగా దైవత్వాన్ని స్వీకరించినట్లు, నేను ప్రభుని నమ్ముకున్నాను, నేను వర్తమానం స్వీకరించాను, అది కాదు చెప్పేది. దైవత్వం, క్షమాగుణం, ప్రేమ, సమాధానం, తగ్గించుకుంటాం, సాత్వికంగా ఉంటాం, సహించటం, ఓర్చుకునటం, అలా దీనత్వంలోకి వచ్చేసినట్లయితే సాధ్యమా? సాధ్యపడద్దా? ప్రయత్నిస్తే సాధ్యమే. ప్రయత్నించలేదు కాబట్టి ఫిక్స్ అయిపోయారు. కాబట్టి చాలామంది నా వల్ల కాదులే, ఏదో వెళ్తున్నాం అంతే. ఒకసారి నేను కువైట్లో ఉన్నప్పుడు అనుకున్న మాట అన్నమాట. నేనేమనంటే, వీళ్ళందరూ పలకపోతారని అడిగాను నేను. ఎందుకంటే అక్కడ కంజీర వాయించేవాడు అగస్టిన్ అని చెప్పి అతని పేరు ఉంది. ఎవరు చెప్పకుండా ఆయన ఎవరో, నేను కూడా మర్చిపోయినప్పటికీ ఎప్పుడో 2000 సంవత్సరంలో అనమాట. ఒక సంఘానికి వెళ్ళినప్పుడు అందరూ చక్క బట్టలు వేసుకుని మంచిగా పాటలు పాడుతూ దేవదూతలు వచ్చి దిగొచ్చి పాడినట్టు అంత అనిపించింది అనమాట నాకు. ఒక మాట అన్న అనమాట, యద్వా వీళ్ళందరూ పొలం వెళ్ళిపోతారంటే అన్నాడు కంజీర వాయించేవాడు అగస్టిన్ అన్నాడు, ఒక్కడో పాడండి అన్నాడండి. అదేంటంటే, నాతో శ్రద్ధ ఇక్కడికి వస్తున్నాం తప్ప మేము జీవించలేకపోతున్నామండి, సరిగా ఉండలేకపోతున్నాను ఒప్పేసుకున్నాడండి. చూడటానికి సంఘాలన్నీ అలాగే ఉన్నాయి. మేలిపండు చూడు మేలిమయుండును, అంటే మేలిమంటే బంగారంగా ఉండును, ఇప్పు చూస్తే పురుగులు, బంగారం దొరకదు, పురుగులు దొరుకుతాయి అనమాట. కాబట్టి ప్రభు అయితే మోసపోడండి. ఆయన ఇదివరకే దాన్ని ఎరిగి ఉన్నాడు. పునాదుల నుంచి దేవుడు ఎరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి ఆయన అంటున్నాడు, అవన్నీ నీ నుండి ఆయన ఏం చేస్తాడట? తీసేస్తాడట. ఇప్పుడు ఆయన అడుగు జాడల్లో నడవడానికి మనం ప్రయత్నించినప్పుడు, ఇక నా వల్ల కాదు, నేను చేయలేను అనుకుంటే ఆయన ఏం చేయలేడండి. ఆయన ప్రభు నువ్వు నాలోకి వచ్చి నువ్వు చేయగలవని ఆయనకి ద్వారాలు తెరిస్తే, ఆహ్వానం ఇస్తే, రంగం మీదకి పిలిస్తే ఆయనే వస్తాడు. ఆ తడ్డిలతో సాధించలేని, ఆ తుఫాన్ని ఆపలేని మనుషుల్ని దేవుడు రక్షిస్తాడు. ఆ తుఫాన్ని గద్దించి గమ్యానికి నావని తీసుకెళ్తాడండి ఆయన. ఎప్పుడంటే ఆయన్ని ఆహ్వానించినప్పుడు, ఆయనకి అవకాశం ఇచ్చినప్పుడు. మీరు గమనించిన వారు ఎంత ప్రయత్నం చేసినా, సరుకులు పడేసినా ఉపయోగం కాలే. ఎప్పుడైతే ఆయన్ని సరైన టైంలో పిలిచి సహాయం అడిగారో, నశించిపోతున్నాం ప్రభువా మమ్మల్ని రక్షించడానికి చింతలేదు అన్నప్పుడు ఆయన లేచి గద్దించడం ప్రారంభించి. ఎందుకంటే ఆహ్వానం లేకుండా ఆయన రాడంటండి. ఇక్కడ ఆరాధించినప్పుడు కూడా ఏం చేయలేం ఆయన్ని? వెల్కమ్ టు జీసస్, నువ్వు పిలువు ప్రభువా, రావు ప్రభువా, నువ్వు లేకపోతే అర్థం ప్రభువా, నేను వచ్చేటప్పుడు అనుకుంటాను ప్రభువా, ప్లాన్ చేసుకుంటాను ప్రభువా, నువ్వు లేకపోతే ఇదంతా నేను చేయలేను ప్రభువా, నువ్వు రావాలి, నువ్వు ఉండాలి ప్రభువా, నువ్వు ఉంటే ఖచ్చితంగా ఒక్కరితో నేను మాట్లాడతావు ప్రభువా, నువ్వు ఉంటే అది ఆత్మీయంగా ఉంటుంది ప్రభువా అని దేవుడి దగ్గర బతిమాలుకుని వస్తాను, చిన్న ప్రార్థన చేసుకుని. నా భయం ఏంటంటే ఆయన ఉంటే తృప్తిగా ఉంటుంది. ఆయన లేకుండా నేను ఎంత కొట్టినా, ఏం చేసినా, ఎంత మాట్లాడినా అది కేవలము నిష్ప్రయోజనంగా ఉంటుంది అని. అప్పుడు ఆయన లేకుండా ఒక కూటము సమాజం అంట, ఆయన లేకపోతే ఒక రచ్చబండ అయిపోద్ది అంటండి. అది ఆయన ఉంటే రక్షణ ఉంటుందండి. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. కాబట్టి ఆ దుర్నీతి, ద్వేషం, కలహం, అసూయ అన్నీ కూడా ఆయన తప్పించేస్తాడట. అవన్నీ నీ నుండి ఆయన ఏం చేస్తాడు? తీసేస్తాడట. నువ్వు తీసుకోలేవు, కానీ ఆయన తీయగలడుగా. తాగుబోతాడు, నేను మారలేనని ఒప్పుకుంటాడు, కానీ తాగుతూనే ఉంటాడు. కానీ నిజానికి అతడు దాని నుంచి బయటపడాలని అనుకుంటాడు, కానీ ఎక్కడో చోట ఆ సారా వస్తాగలుగానే వెళ్ళిపోతూ ఉంటాడు. ఒక వ్యభిచారి దాని నుంచి బయటపడాలనుకుంటాడు. ఇంత పాపం చేశాను, నేను చాలా దుర్మార్గుని, నేను మంచిదాన్ని కాదు, మంచివాడిని కాదు, నా శరీరం నేను అపవిత్రపరుచుకున్నాను, నేను పూర్తిగా వ్యభిచారి పాపం చేశాను, నేను చాలా పాపిని అని పశ్చాత్తాపడతారు. కానీ దాని నుంచి బయటకు రాలిపోతూ ఉంటారు. కానీ దాని నుంచి రావాలని తాగుబోతుకుంటుంది, వ్యభిచారికుంటుంది, చుట్టా బిడిసి తాగే తాగుబోతుకుంటుంది. అబద్ధలాడే వ్యక్తి దాని నుంచి బయటపడని కోరుకుంటాడు, మోసం చేసే వ్యక్తి బయటపడని కోరుకుంటాడు. ఎక్కడో అక్కడ వారు దాన్ని జయించలేకపోతూ ఉంటారు. కానీ ఆ టైంలో ఆయన ఏం చేయాలంటే, ప్రభువా
మా వల్ల కాదు, మా తడ్లు వేసాం, సరికలు దించాం, కానీ గమ్యానికి ఇది వెళ్ళట్లేదు, ఇక్కడే తిరుగుతుంది, గమ్యానికి వెళ్ళట్లేదు ప్రభువా, ఈ తుఫాను గాలి వెళ్ళనట్లేదు ప్రభువా అని ఆయన పిలిచినప్పుడు ఏం చేశాడంటే ఆయన వచ్చి మార్గము సరళం పరిచాడు. వారు చక్కని త్రావలో గమ్యానికి రేవుకి చేరుకున్నారట వాళ్ళు. ఈరోజు వీళ్ళందరూ రేవు చేరుకోవాలన్నా, మనందరూ రేవు చేరుకోవాలన్నా రంగం మీదకి ఆయన మనము ఆహ్వానించాలి. ఆహ్వానం లేని చోట క్రీస్తు రాడు. నువ్వు రావద్దు ప్రభువా వెళ్ళిపో అనగానే ఆ గెదరీలు కూడా, ఆ గలిలే అవతల గెదరీలు వద్దు పోండి అని చెప్పగానే ఆయన బలవంతంగా రాలేదు, ఆయన వెనక్కి వెళ్ళిపోయాడని. కానీ ఆయన కానా విందుకి పిలువబడ్డాడు, ఆహ్వానించబడ్డాడు. ఆయన రావటం వల్ల ఆ విందుకి లోటైన దాన్ని దేవుడు తీర్చాడు. నేనంటాను, ఒక కూటములోకి ఆయన వస్తే ఆయన దాన్ని తీర్చేస్తాడు. ఒక 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 ఆరాధనలోకి వస్తే ఆయన తీర్చేస్తాడు. ఇద్దరు భార్యాభర్తల మధ్యకు వస్తే ఆయన అనురాగరుతులుగా చేసేస్తాడు, వారిని అద్భుతమైనవిగా చేసేస్తాడు. విడరాని బంధముగా, స్ట్రాంగ్గా. దాని ఏమంటారు, ఫెవికోల్. ఎంత పీకినా రాదండి, ఏమంటుందండి, ఏదో ఉంటుంది బయట వాడతారు కదా, ఫెవికోల్. రెండు ఏనుగులు వేసి లాగుతున్నట్టుగా వేస్తారు చూడండి, అసలే ఊడదన్నట్టు. ఎంత దగ్గర అయిపోయి స్ట్రాంగ్ అయిపోతారు భార్య భర్తలు. ఆయన వస్తే ఒక సంఘం మధ్యకి వచ్చిన, ఒక కుటుంబంలోకి వచ్చిన, ఒక చెల్లి అక్క మధ్య వచ్చిన, తమ్ముడు అక్క మధ్య వచ్చిన, చెల్లి మధ్య వచ్చిన, సహోదరుల మధ్య వచ్చిన, సంఘముకు వచ్చిన, ఆయన దాన్ని స్ట్రాంగ్ చేసేస్తాడండి. దేవునికి మహిమ కలుగాక. ప్రవక్త అంటున్నాడు, అవన్నీ ఆయన తీసివేయను. నీవు ఆయన స్వీకరించినట్లయితే, నీవు ఆయన ఆహ్వానించినట్లయితే, ఆయన అత్తుకుని, ఆయన ప్రేమించి, నీ హృదయంలో ఆయన్ని గట్టిగా పట్టుకుని ఆయన ప్రేమించుచు, అలాంటి ప్రేమలో సంఘమంతా కలిసి వస్తే, ప్రవక్త అన్నాడు, ఆకాశములు ముయ్యవచ్చు అన్నాడండి. నమ్మశక్యంగా ఉంది కదా మనకి. సంఘమంతా అలా వస్తేనటండి ఆకాశం ముయ్యవచ్చు, రోగమును స్వస్థపరచవచ్చు, గుడ్డి వర్కులు తెరవచ్చు. ప్రవక్త దీన్ని ఏదో ఉద్రేకంగా చెప్పలేదండి, నిజంగా అనుభవించి చెప్తున్నాడండి ఆయన. రియాలిటీది. అలా రియాలిటీకి ఎప్పుడైతే వచ్చేస్తామో సంఘంలో గుడ్డివారు స్వస్థపరచబడతారు, రోగులు బాగుపరచబడతారు, ఏదైనా చేయగలుగుతారండి. చెవిటివారు బాగుపడగలుగుతారట, మోగవారు మాట్లాడతారట, చెవిటివారు వింటారట, కుంటివారు నడుస్తారట, గుడ్డివారు చూస్తారట. ఎందుకని? నీ హృదయంలో ఉన్న సర్వశక్తి గల దేవుడు ప్రభావితం చేస్తాడట. బల ప్రభావమని నువ్వు గుర్తించగలవు. ఆయన అక్కడే ఉన్నాడు. అదే దైవత్వము. ఇప్పుడు చెప్పండి, దైవత్వము మనలో చాలా అవసరమా కదా? అవసరమేనండి. భక్తి కన్నా అవసరం, వాడికి భక్తి కన్నా చాలా అవసరం. ఒక క్రైస్తవుడిగా మారిపోయిన, బాప్తిస్మం పొందేసి రక్షణ పొందానని చెప్పుకునే దానికన్నా ఎక్కువ ఇది. ఒక క్రైస్తవుడు మారుమనసు పొందడం, చర్చికి వెళ్ళటమే గొప్పతనం అనుకుంటాం. మనం అంటే అబ్బాబా కాపులు మారిపోయారు, కమ్ములు మారిపోయారు, రాజులు మారిపోయారు, అబ్బా కాండ్లు మారిపోయారు, అబ్బా సాకులు మారిపోయారు, అబ్బా అయ్యా ప్రభుని నమ్మేసుకున్నారు అంటాం. దాని వల్ల గొప్పతనం ఏం కాదు. వాళ్ళు ఎలా మారిపోయారు, అంత పెద్ద వ్యక్తులు మారిపోయారు, దానివల్ల ఉపయోగం లేదు. దానివల్ల దేవుడు గణపరచబడ్డాడు, నీకు అనిపిస్తుంది అలాగా. కానీ గుణ లక్షణాలు పరిపూర్ణంగా దైవత్వంలోకి వచ్చేసినట్లయితే పర్ఫెక్ట్ సంపూర్ణతకు వచ్చేస్తున్నాం. అక్కడికి వద్దామా లేదా పై పని చేసుకుపోదాం? భక్తి మనం చెప్పండి, పై పని చేసుకుని పోదామా, అక్కడికి వద్దామా? అక్కడికి వస్తే అద్భుతాలు చూడగలుగుతాం, ఆశ్చర్యాలు చూడగలుగుతాం. మనమే కాదు, మన చుట్టూ ఉన్నవారు కూడా పొందుతారండి. నువ్వు దీవించబడతావు, నీ ద్వారా అందరూ దీవించబడతారు. నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలం దేవుడు వసిపెట్టుకుని నీ ద్వారా వారు ఆశీర్వదించబడేటట్టు దేవుడు చేస్తాడు, తలగా చేస్తాడు దేవుడు. దేవుని ప్రభునామమున మహిమ కలుగాక. ప్రవర్తనాడు సర్వశక్తి గల దేవుని బల ప్రభావం అని నువ్వు అప్పుడు గుర్తించగలుగుతావు. ఆయన అక్కడే ఉన్నాడు. అదే దైవత్వము. ఇప్పుడు చేయండి, అది మన సంఘానికి, నాకు, మనకి వ్యక్తిగతంగా అవసరమే కాదా? ఏమైనా అవసరమేనండి? అదేనా పరిపూర్ణత? ఈ పాటలు పాడాలన్నా, వాద్యాలు పెంచాలన్నా, ఆరాధించాలన్నా, అన్నీ మానుకున్నదన్నా దేనికోసం అంటే అదిగో ఆ పరిపూర్ణత కోసం. ప్రభు నన్ను మహిమ కలుగాక. దేవుడు మహింపరచుకొనుగాక. చెప్పొచ్చా? హల్లెలూయా. ఒక మనుష్యుడు, వినండి, ప్రవక్త మాటలు వినండి, ఒక మనుష్యుడు దేవునికి సంపూర్ణముగా సమర్పించుకునేంత వరకు కేవలం మనుషుడుగానే ఉంటాడట. గుర్తుపెట్టుకోండి. ఈ మనుష్యుడు దైవత్వంలోకి రావాలంటే,
మనుషుడు మనుషుడిగా ఉండిపోయి దానికన్నా మనుషుడు మార్పు చెంది, గ్లోరీ టు గాడ్, నాడు మార్పు చెంది, మనిషి మార్పు చెంది, వ్యక్తి మార్పు చెంది ఒక మనుషుడు దేవునికి సంపూర్ణంగా సమర్పించుకునేంత వరకు మనుషుడు మనుషుడుగానే నివసిస్తాడట. ప్రైజ్ ది లార్డ్. చెప్పొచ్చా? పరిశుద్ధాత్మయే, మనుషుడు మనుషుడే. దేవుడు మనిషిలో ఉండి పని చేయాలని కోరుకుంటున్నాడట అండి. ఆయనకి ఒక పరికరం కాదు, ఆయనకు వ్యక్తి కావాలంటండి. ఒక మైకో లేకపోతే ఒక పరికరమో ఆయనకు అక్కర్లేదట, వ్యక్తే కావాలట. అందుకే నోహు దినంలో దేవుడు వ్యక్తినే వెనుకున్నాడు. ఐగుప్తును నడిపించడానికి దేవుడు వ్యక్తినే వెనుకున్నాడు. ప్రతి కాలంలో దేవుడు వ్యక్తిని వెనుకున్నాడు. వ్యక్తిలో నివసించి దైవత్వాన్ని కుమ్మరించుకుని దేవుడిని బయలుపరుచుకుని తన ద్వారా దేవుడు మహిమపరచబడాలని కోరుకుంటున్నాడట. ఇప్పుడు నేను దేవునికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. మీరు ఎంతమంది దేవునికి ఉపయోగపడాలనుకుంటున్నారు? ఉపయోగపడదామా? దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎవరు? ఒక్కడు అక్కడ నిలబడి తన చేతులతో నుండి నక్షత్రాలను దొల్లించి, తన హస్తములతో నుండి ప్రపంచమును దొల్లించి మనకు కనబడినటువంటి సంగతులను చేసిన వాడే దేవుడు. దైవత్వం మరియు దైవత్వము తనకు తానుగా మానవుల్లో నివసించినటువంటి కార్యము. దైవత్వము తనకు తానుగా మానవుల్లో నివసించడానికి ఇష్టపడుతున్న కార్యం అంటాడు. ఆయన స్వయంగా నివసించాలని కోరుకుంటున్నాడట. అందుకే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినాడు. బాప్తిజం ఉన్నప్పుడు ఒడ్డుకు రాగానే పరిశుద్ధాత్మ దేవుడు ఆ దైవత్వం ఆయనలో కొమ్మరించుకున్నాడు. ఒక పరిపూర్ణుడు కావాలి, మాట వినేవాడు కావాలి, ఆయన వాక్యాన్ని విశ్వసించేవాడు కావాలి, ఆయన ప్రవర్తనే పంపిన వర్తమానానికి పెనివేసుకునే వ్యక్తి కావాలి, దాన్ని నమ్మే వ్యక్తి కావాలి. అందులోకి రావాలని దేవుడు చూస్తున్నాడు. చూడండి, గమనించిన దేవుడు ఏ కొలతలు ఇచ్చాడు ఆ కొలతలోనే వాడ కట్టబడిందండి. దేవుడిచ్చిన కొలతల ప్రకారం కట్టినందుకే దేవుడట ప్రవర్తనాడు, ఆ దేవుడు వాడలో ఉన్నాడు అన్నాడు. నాతో ఉన్నారా? ఎప్పుడు దేవుడు వాడలో ఉన్నాడంటే దేవుడు చెప్పినట్టుగా ఆ వాడ కట్టినప్పుడు దేవుడు ఆ వాడలో నివసించాడు. కాబట్టి అక్కడ ఒక పరలోక వాతావరణం కలిగింది. ఏ హాని జరగలేదట. అది ఒక పరిపూర్ణమైనటువంటి దైవత్వం. దేవుడు కొలత ప్రకారం కట్టినటువంటి ప్రత్యక్ష గుడారం ఏదైతే ఉన్నదో, అందుకే దేవుడు తనకు తానుగా అక్కడ నివసించుకోవడానికి వచ్చాడట. తను బయలుపరచుకోవడానికి, తన మహిమను చూపించడానికి వచ్చాడట. తను చెప్పిన రీతిగా చేసిన వారి పట్ల ఆయన చెప్పినట్టుగానే దిగి వచ్చాడండి. చివరికి యేసుక్రీస్తు పరిపూర్ణంగా భూమి మీదకి వచ్చినప్పుడు, ఇదిగో ఈ నా కుమారుడు, నేను ఈయనందు ఆనందించుచున్నాను, జీవించుచున్నాను. ఇన్ని మాదిరిలో ఉన్నాయి మనకి. ప్రభు నాన్న మహిమ కలుగాక. చెప్పొచ్చు హల్లెలూయా. ఆది యందు దైవత్వం నివసించాను. అది శరీరీతిగా భూమి మీద నివసించాను. ఇమ్మానియల్గా ఉండాను. ఆయన అల్ఫా ఒమేగా, ఆయనే ఆది అంతం, ఆయనే వర్తమాన భూత భవిష్యత్తుగా ఉండేవాడు. దావీదొక్క వెరు చిగురునే ఉన్నవాడు ఆయనే. అరుణోదయ నక్షత్రం ఆయనే. ఆయన యందు దైవత్వం నివసించాను. ఆయనలో దేవుడు ఉండెను. ఆయన భూమి మీద ఇచ్చట ఉన్నప్పుడు సమస్త దైవత్వమునకు ఆయన పరిపూర్ణమైన సాదృశ్యంగా ఉన్నాడు. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడట సమస్త దైవత్వానికి, పరలోకము కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఉన్న సమస్త దైవత్వానికి ఆయనట పరిపూర్ణమైన సాదృశ్యంగా ఉన్నాడటండి. ప్రభు నాన్న మహిమ కలుగాక. మళ్ళా చెబుతున్నా, భూమి మీద ఇచ్చట ఉన్న సమస్త దైవత్వమునకు, ఇక దేవుళ్లకు, దైవత్వమునకు ఆయన పరిపూర్ణమైన సాదృశ్యంగా ఉన్నాడు. భూమి మీద కనబడే దైవత్వములన్నీ, దేవుళ్ళన్నిటికీ ఆయన సాదృశ్యంగా ఉన్న ఒక పరిపూర్ణుడట. దైవత్వం అంటే అలా ఉండాలంటండి. క్రీస్తే సమస్తమైన దైవత్వములకు ఆయన సాదృశ్యంగా ఉన్నాడట అండి. అంటే ఇక దేవుళ్ళందరూ తిరిగి అక్కడ ఆయన చూసి నేర్చుకోవాలి. ఆయన చూసి నేర్చుకోవాలి. అందుకని చెట్టు మీద బట్టలు ఎత్తిపోవడం కాదు, ఆడవాళ్ళు నడిపించడం కాదు. ఒకసారి బాగా భర్తీ చేసిన తర్వాత నేను వస్తా మాట్లాడుకున్నప్పుడు వచ్చిందన్నమాట సిచ్యువేషన్. భర్తీ చేస్తే వరం ఇచ్చా, ఎప్పుడుకో దేవుడు కరుణించి వరం ఇచ్చాడట. వరం ఇచ్చాను, భర్త తీసుకో అన్నాడట.
ఇది పనిచేస్తుంది లేదో చూడాలన్నాడంట. చూడన్నాడంట. అది నీతోనే ప్రారంభిస్తానడంట. ఏంటా భక్తి అంటే, ఆ వరం ఎవడి మీద చేతులు పెడితే వాడు భస్మం అయిపోవాలి. అప్పుడు ఆ వరం పట్టుకున్న వ్యక్తి అన్నాడంట, ఇది పనిచేస్తాం లేదో నేను మీ దగ్గరనే ప్రారంభిస్తానంటే దేవుడు పారిపోయాడట. నేను ఆ మాట చెప్తుంటే లోపల నవ్వుకున్నాను. పారిపోవడం ఏంటరా బాబు, అవసరమైతే వరాన్ని తీసేసుకోవచ్చుగా అంటే ఇచ్చినంత తీసుకుంటా లేవనుకుంటా. అసలు దానికి అర్థమే నిజంగా వరం ఇస్తే నెత్తి మీద పెడతానంటే దేవుడు పారిపోవడం చెప్తుండే నమ్ముకున్నాను మనుషులు. ఇంకా అది ఎలా ఉంటుంది ఊహించుకుంటే పెడతాను రా అంటుంటే చెట్టుతోటికి ఆ చోటికి నేను రావద్దు నువ్వు దాక్కున్నట్టుంది అనమాట పరిస్థితి. నా ఇమేజినేషన్ అలాగ అయిపోయింది అక్కడ. చెప్తున్నాడు పక్కన అనిపించింది అనమాట. అయితే అంత గొప్పదని కలిగి ఉన్నాను నేను అనిపించింది నాకు. ఇంకా నేను రివర్స్ చేయాలి, మాట్లాడలేదు. మాట భేదం వచ్చేద్ది, అక్కడ తేడా వచ్చేస్తుంది. సో ఆ టైం వచ్చినప్పుడు చెప్తాను నేను. ఒక టైం వస్తుంది, సిచ్యువేషన్ చెప్తాను అనమాట. అప్పటిదాకా కనిపెడతాను. దేవునికి మహిమ కలుగాక. ఆశ్చర్యం కదా అది. చెప్పాలప్పుడు దేవుళ్ళు అందరికీ మాదిరి ఎవరు? మరి ఇంకో సందర్భంలో సీతకి మాయలేడి మీద కనిపడిందంట. ఇది ఆ లేడి కావాలని, అది బంగారు లేడాను మాయ లేడాను సంథింగ్ అన్నారు. అది వెళ్ళిపోతుంటే పట్టరాము చెప్తుండు. ఎవరు వెళ్ళారట? ప్రియుడు రాముడు గారు వెళ్ళారంటాడు. ఎవరి కోసం? శ్రీమతి కోసం. శ్రీమతి కోసం వెళ్ళాడు. అది మాయదని తెలియదు దానికి. అది మాయదని తెలీదా? తెలియనప్పుడు దేవుడు ఎట్ట అవుతాడు? నాకు అనిపించింది అనమాట. అయితే ఈయనకు కూడా ఇలా తిరిగి యేసుప్రభువే దైవత్వానికి మాదిరి అని ఒప్పుకోవాలి. సరే, మరణకాల సమయంలో సంజీవాని కోసం వెళ్ళాడు ఒక ఆయన, పేరు చిరంజీవి. చిరంజీవి అంటే మరణం లేనివాడు. వెళ్ళాడు, ఆ పర్వతం మీద దిగాడు, చూస్తే కనిపెట్టేయాలా. మీరు షాప్కి వెళ్తేనే మంచి చీరో కాదు తెలిసిపోద్ది మీకు. బైక్ కొన్నప్పుడు అది మంచిదో కాదో తెలిసిపోద్ది. ఆయనకి అర్థం కాలేదంట. అందుకని ఏం చేశాడు? తీసుకొచ్చేసాడు. టీవీ దాన్ని చూడలేదు కదా, తీసుకొచ్చేసాడు తెచ్చేసాడు అనుకున్నారంట. ఇప్పుడు అక్కడ సంజీవని ఒక్కటే మొక్క అయితే పర్వతం మీద తేవాలి. దైవత్వం అంతటికి మాదిరి ప్రభువుని యేసుక్రీస్తు వారు. ఇది బయట చెప్తే మామూలుగా ఉంటుంది పరిస్థితి. అందుకే రావడం చెప్పుకుంటున్నాను. కొన్ని ప్రిన్సిపల్స్ మనం బయట జ్ఞానం చెప్పినా వాడకూడదు. ప్రవక్త అంటాడు, నా వర్తమానం వదువుకు అంటున్నాడు. నేను బయట నా డాక్టర్ని కోసం మాట్లాడిన అంటాడు ఒక చోట. అది నాకు బాగా పనిచేసింది. నేను ఇప్పుడు దాన్ని ఉపయోగించుకుంటున్నాను, నేర్చుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగాక. చెప్పండి, దేవునికి స్తోత్రం కలుగాక. ఏంటి ఇంకొక ఆయన వచ్చినట్లయితే పార్వతి స్నానం చేస్తుంటే శివుడు వచ్చాడట, అడ్డుపడ్డాడట. కొడుకు వేసేసాడు తలకి. వేసేస్తే తల కింద పడి కొట్టుకు చేస్తుంటే నా కొడుకు అని వచ్చిందంటాడు. ప్రియమైన కొడుకు అంటే తలాతకల కాదు అక్కడ దేవుడు అనేవాడు. ఏం తీసుకొచ్చాడు? ఆగు, వెళ్ళిపోయాడు. ఎక్కడో ఎతికితే ముసలేని దొరుకుతుంది. ముసలేనుకు ఆ ముసలేని నరికేసాడు, తీసుకొచ్చి అతికేసాడు. అప్పటి నుంచి తను వేసి కూర్చున్నాడు అక్కడ. వీడు సంవత్సరం వస్తే తింటాడంట, మిగతా అన్నీ తింటాడు. అంటే నేను దేవుణ్ణి విమర్శించట్లేదు. ఆ గుణ లక్షణాలు చూసారా, క్యారెక్టర్స్ సరికావయి. వాళ్ళు మంచి వ్యక్తులే కావచ్చు. రాముడు మంచివాడే, మంచి బాలుడు అంటారు. రాముడు మంచి బాలుడు అంటారు కదా. మంచి బాలుడేని రాముడు. నేను అలాగే చూస్తున్నానండి, మీకు అర్థమే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగాక. అంటే జనాలు నమ్ముతున్న విధానం చూస్తుంటే, భక్తి రూపంలో చూస్తే అదంతా బాగానే ఉంటుంది, సమర్పణ జీవితం అంతా బాగుంటుంది. కానీ ఇక్కడ ప్రవక్త అంటాడు, భూమి మీద ఇచ్చట ఉన్న సమస్త దైవత్వమును కంటే దేవుళ్ళందరికీ, మనుషులందరికీ, రాజకీయ నాయకులందరికీ, దేశ కొరకు ప్రాణాలు అర్పించిన మహా గొప్ప పితరులు అందరికీ పోల్చుకుంటే సమస్త దైవత్వమునకు యేసుక్రీస్తు పరిపూర్ణమైన సాదృశ్యంగా ఉన్నాడు.
దైవత్వం అంటే అలా ఉండాలి. ఎలా ఉండాలి? వచ్చి ఆయన ఏం చేశాడంటే, ఆ చెవి నరికేసావా, నేను ఏను చెవి తెస్తానని వెళ్ళలేదు యేసుప్రభు గారు. ఏం చేశాడు అక్కడ? ఆ చెవి తీసుకెళ్ళి ఇలా అతికేస్తే అతికిపోయింది. కనీసం కుట్లు కూడా లేవు. మరి అంత పోల్చుకుంటే ఈయన గొప్పడే కదా మరి, చెప్పచ్చా? దేవునికి మహిమ కలుగాక. సంజీవని కోసం పరిగెట్టి రాలేదైనా, డైరెక్ట్గా ఆ తబిత దగ్గరికి వెళ్ళిపోయాడు, డైరెక్ట్కి వెళ్ళిపోయాడు, రూమ్లోకి వెళ్ళిపోయాడు, తీసుకెళ్ళి లే అన్నాడంటే ఇక ఆయనే సంజీవని. పరిగెట్టుకెళ్ళి ఎక్కడికి పట్టుకెళ్ళి, ఆయనకంటే గొప్పవాడేగా. ప్రభు నన్ను మహిమ కలుగాక. కాబట్టి ఆయన వచ్చి భూమి మీదకి వచ్చి, ఇదిగో శాస్త్రుల పరిస్థితులు పులిపిడి కోసం జాతపడండి, ఆ నక్క కోసం జాతపడండి అని మాయలేని గుర్తించిన వాడు ప్రభు యేసుక్రీస్తు వారు. కాబట్టి వీళ్ళందరికీ మించిన వాడు నా ప్రభు యేసుక్రీస్తు వారు. ఆయనే సమస్త దైవత్వానికి పరిపూర్ణ మాదిరి. అందుకే పౌలు అంటాడు, నేను యేసు గురించి సిగ్గుపడినవాడు కాను. దేవునికి మహిమ కలుగాక. ఆయన దైవత్వం యొక్క పరిపూర్ణుడై ఉండేను. తర్వాత ఈ మాటలు విన్నప్పుడు, నేను చదువుతున్నప్పుడు చాలా ఎగ్జైట్గా, చాలా హ్యాపీగా ఫీల్ అయినమాట. నాకు ఎంత అద్భుతం అనిపించిందంటే, జుంటే దేని దానికి మధురం అనిపించింది నాకు మనసుకి. నా ఎక్స్పీరియన్స్ చెప్తానమాట. ఎంత ఆనందం అనిపించిందంటే, ఎంత అద్భుతమైన స్థలములు దేవుడు మనం ఉంచాడండి. నాకు అనిపించింది, నేను సరైన రైట్ వేలో ఉంచాడు నన్ను దేవుడు. సరైన దేవుని కలిగి ఉన్నాను, నేను సరైన ప్రవర్తన కలిగి ఉన్నాను, సరైన వర్తమానం కలిగి ఉన్నాను, సరైన ప్రత్యక్షత కలిగి ఉన్నాను అనిపించింది. హ్యాపీనెస్ ఎన్ని కోట్లు ఇచ్చినా తీరదండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమున మహిమ కలుగాక. అని అంటాడైనా, ఆయన దైవత్వం యొక్క పరిపూర్ణుడై ఉండెను. క్రీస్తులో దేవుడు ఉండెను. క్రీస్తు శరీరము దేవుని యొక్క గుడారముగా మాత్రమే ఉండెను. సర్వశక్తుడుకు దేవుడే ఆ మానవ శరీరంలో జీవించి అందులో నివాసమై ఉండి మీరు దాన్ని ఉండెను మీరు దాన్ని విశ్వసిస్తున్నారా అని అడిగాడు ప్రవక్త. మీరు ఎస్ ఏమేన్, మీ రక్షణ కొరకు మీరు దాన్ని విశ్వసించవాలని చెప్తున్నాడండి. మీ రక్షణ కొరకు మీరు దానిని ఏం చేయాలట? నమ్మాలి అంటున్నాడు. ప్రభు నన్ను మహిమ కలుగాక. తీర్పునకు మార్గమునకు మధ్యలో దైవత్వం నిలిచి ఉందట. ఇదొక పాయింట్. తీర్పునకు మార్గమునకు మధ్యలో దైవత్వం నిలిచి ఉందటండి. అది క్రీస్తునకు సాదృశ్యంగా ఉన్నది. దేవుని యొక్క ఉగ్రతకు, పాతాళం యొక్క తీర్పునకు మరియు విశ్వాసికి మధ్యలో క్రీస్తు తనంతట తానుగా దైవత్వముగా నిలబడి ఉండెను. పోయిన చెప్పుకున్నాం, ఎవరైతే డానియల్ క్యూరీ గురించి ఈ దైవత్వం నిలబడి ఉంది అక్కడ. రేపు నీకు అవతల గట్టినా ఏదైనా వాద చేయాలంటే, ఏదైనా దావా వేసుకోవాలనుకుంటే, ఎవరైనా వకీలు కావాలనుకుంటే భయపడక్కర్లేదు పేరా. ఆయన నీ పక్షం నిలబడి ఉండి నీ పక్షాన్ని వాదించే ఆ తీర్పుకి మధ్యలో నిలబడే దైవత్వం అండి ఆయన. నీ కార్యాలన్నిటినీ తీసుకుని వాదించేవాడు. కానీ ఆ లాయర్కి కొంచెం ఫైల్ ఎక్కువాలి, మీరు ఫైల్స్ ఎక్కువాలి, మంచితనాలు ఇవ్వాలి, మేలు ఇవ్వాలి, కీడు కన్నా మేలు ఎక్కువ ఉండాలి, పాపం కన్నా పరిశుద్ధి ఎక్కువ ఉండాలి, అబద్ధాలుగా నిజాలు ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఒక సపోజ్ 9 నిజాలు ఉన్నాయి, ఒకటి అబద్ధం ఉందనుకోండి, లాయర్కి వాదించుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు. అదే 9 అబద్ధాలు ఉండి ఒక నిజం ఉందనుకోండి, లాయర్ కూడా ఏం చేయలేడు. బాబు నీకు ఆధారాలు తక్కువ ఉన్నాయి అంటాడు. పబ్లిక్గా జరిగేది అంతా కూడా. కోర్టు ఏం చేద్దంటే ఆధారాలే స్వీకరిస్తుంది. నేను మీకు అర్థమే చెప్పింది. కొంచెం మంచి ఎక్కువ చేయడం ప్రయత్నం చేయండి, కీడు తగ్గించండి, అబద్ధాలు తగ్గించండి, బొంకడం తగ్గించేయండి, ఒప్పుకోండి. చక్క బొంకటం అనేది నీకు సరికాదు. నువ్వు కలిగిన వర్తమానానికి, నువ్వు పొందిన ప్రత్యక్షతకి, నీ జీవితానికి బొంకటం కరెక్ట్ కాదు. నీ జీవితానికి అబద్ధాలు కరెక్ట్ కాదు. నీ జీవితానికి మోసం చేయటం కరెక్ట్ కాదు. నీ జీవితానికి సనగటం అసలు కరెక్ట్ కాదు. ఒక వ్యక్తి మీద, సహోదరి మీద సనగటం అనేది నీ జీవితానికి సరికాదు. నువ్వు అందుకు పిలువబడలేదు, దైవత్వంతో నింపబడి పిలువబడ్డావు. ప్రభు నా మహిమ కలుగాక. చెప్పొచ్చా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియ సోదరులారా వినండి, దైవత్వం నిలబడి ఉన్నాను. మన యొక్క పాపముల నుండి కాపాడుటకు, మన యొక్క బలహీనతల నుండి స్వస్థపరచుటకు మార్గమందు ఒక ప్రాయశ్చిత్తమును ఏర్పరిచి ఉన్నాడట. తీర్పునకు మార్గము మధ్యలో యేసుక్రీస్తు దైవత్వం నీ కోసం నిలబడి ఉన్నది అంటున్నాడు. దేవునికి మహిమ కలుగాక, దేవునికి స్తోత్రం కలుగాక. చెప్పొచ్చు హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ గాడ్.
విశ్వాసి ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత, ఈ పాయింట్ ఏనండి, మిస్ అవ్వద్దు. వింటున్నారా వెనుకున్నవారు? ఒక్క విశ్వాసి ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత మూత వేయబడుతుంది అన్నాడు ప్రవక్త. దైవత్వం దానిపైన క్రిందను చుట్టూను తాపడము చేయబడద్దంట అండి. లోపలికి రాగానే ఏదో పోత పోసినట్టుగా మొత్తం దైవత్వం అంతా పోసేస్తాడట. మరి ఎంతమంది కోరుకుంటారు? ఆయన లోపలికి రావటమే నీ పని. ఆ తర్వాత మొత్తం కప్పేస్తాడు నిన్న. ఆయన మొత్తం దైవత్వంతో కృపతో కప్పేస్తాడు, ప్రేమతో కప్పేస్తాడు, తన దైవత్వంతో కప్పేస్తాడు, తన వాక్యంతో కప్పేస్తాడు. పోతా పోయినట్టుగా అయిపోద్ది. ఎంతమంది కోరుకుంటున్నారా ఆ రూపానికి? ప్రభువు నామమున మహిమ కలుగును గాక. విశ్వాసం ఒక్కసారి లోపలికి వచ్చిన తర్వాత మూత వేయబడుతుంది. దైవత్వం అనే దానిపైన క్రిందను చుట్టూను తాపబడం చేయబడుతుంది. అది దైవత్వముతో చుట్టబడుతున్నది. క్రీస్తులోకి వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసి, వింటున్నారా? క్రీస్తులోకి వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసి పరిశుద్ధాత్మ అనే దానిలో చుట్టబడతారు. దేవుని కుమారులుగా మరియు కుమార్తెలుగా అవుతారు. వీఆర్ సన్స్ ఆఫ్ గాడ్ అండ్ డాటర్స్ అన్నాడు ప్రవక్త. మనం దేవుని కుమార్తెలుగాను కుమారులుగాను తయారైపోతామటండి. అవకాశం ఉంది. ఇప్పుడు ఆ మిషన్లో పడిపోవచ్చు వెళ్ళి, ఏమండి, ఆ లోపలికి వెళ్ళి పడిపోతే ఆ మిషన్ తయారు చేసి ఇచ్చేద్దండి. నువ్వు తయారు చేసుకోక్కర్లేదు, తయారు చేయడానికి ఆయన ఉన్నాడు. బట్ నిన్ను అప్పగించుకోవాలి, సమర్పించుకోవాలి. ప్రైజ్ గాడ్. దైవత్వం 3లో పరిపూర్ణమై ఉందంటండి. దీన్ని ప్రవర్తనాడు మెథమెటికలీ గణిత శాస్త్ర రీత్యా మాట్లాడినట్లయితే 3 దేవుని యొక్క పరిపూర్ణ సంఖ్య అట. దేవుడు న్యూమరాలజీ కలిగి ఉన్నాడు, లేకపోతే మ్యాథమెటిక్స్ కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పొచ్చా? దేవుడు 3లో పరిపూర్ణమై ఉన్నాడు. దైవత్వం 3లో పరిపూర్ణమై ఉన్నది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనేది ఒకే నిజ దేవుని యొక్క ప్రత్యక్షత. మరియు యుగములు 3లో పరిపూర్ణమై ఉన్నవి. 3, 7, 12, 24, 40, 50 దేవుని ఘనత సంఖ్యలు, న్యూమరాలజీ లేఖనములన్నిటిలో అవి కనిపిస్తూనే ఉంటాయి. దేవుడు కూడా మ్యాథమెటికల్ కలిగి ఉన్నాడండి. దేవుడు కూడా న్యూమరాలజీ కలిగి ఉన్నాడు. దేవుడు కూడా గణిత శాస్త్రం కలిగి ఉన్నాడు. సంఖ్యను బట్టి దేవుడు కూడా పనిచేస్తూ ఉన్నాడు. ప్రభు నామమున మహిమ కలుగాక. చెప్పొచ్చు హల్లెలూయా. ఇక ఆఖరి మాట ముగించి ముందు మాట వినిపోయారా? దైవత్వములుండు పరిపూర్ణతను ఇంతకుముందు దేవుడు తాను ఒకరి యందు ప్రత్యేకపరుచుకున్నాడు. ఇంతకుముందు కూడా పాత నిబంధనలో కొంచెం బయలుపరచుకొని చెప్పాను కదా ఇందాక నేను. ప్రవర్తనాడు ఇంతకుముందు పాత నిబంధనలో కూడా ఓ కాయిన్లో కొమ్మరించుకున్నాడట. ఎవరై ఉంటారు చెప్పండి, జస్ట్ చెప్పండి, పర్లేదు. యోసేపు. ఇంకా మంచి అవకాశం ఉందండి. పజిల్లో చక్కగా ఉంది, చెప్పేసి మీరు ఇది చెప్పచ్చు. ఇది ఇచ్చేస్తాను బహుమానం కరెక్ట్గా చెప్పిన వారికి. ఇది రెడీగా ఉంది గిఫ్ట్ కూడా, కొన్ని సంవత్సరాల గిఫ్ట్ అనమాట. చక్కగా సరదాగా ఇద్దాం. ఇది మీకు ఎక్కువే అని అనుకోను, జస్ట్ ప్రేమ గిఫ్ట్ అనమాట. కరెక్ట్గా చెప్పండి, ఇచ్చేస్తాను. మోషే, ఇంకా యోసేపు అన్నారు. ఇంకా ఎవరికో వస్తుంది, ఖచ్చితంగా ఒకరికో వస్తుంది. అబ్రహాం అన్నారు. ఇంకా మీరు మాట్లాడరా అంటే బ్యాలెన్స్ ఏంటంటే తెలివైన వాళ్ళు మన బ్రదర్స్ అందరు కూడా చాలా తెలివైన వాళ్ళు, నాకన్నా బాగా తెలివైన వాళ్ళు వీళ్ళు. చెప్పండి సామెలు ఏం చెప్తున్నావు? డెలివరీ కానీ సిద్ధంగా ఉంది. నోట్లాడుతుందా? ప్రశ్న మళ్ళీ చెప్పంటారా? దైవత్వం ఉండు పరిపూర్ణత ఇంతకుముందు దేవుడు తాను ఒకరిలో ప్రత్యక్షపరచుకునేను. అబ్బబ్బా, గిఫ్ట్ పోగొట్టేసుకున్నారండి. ఒకటోసారి క్రిస్మస్ వస్తుంది కదా, మరి క్రిస్మస్ రెండోసారి చెప్పండి. జోసేపు గారు ఏదో అంటున్నారు, ఆప్షన్ ఏమంటారా? ఓమో, మళ్ళీ క్విజ్ దగ్గరికి వెళ్ళిపోతాం మనం.
సరే చెప్తానండి. అదేమనగా ఆది కాండములో మెల్కీషెదెకు, అది మర్చిపోయారు మీరు. దేవునికి స్తోత్రం కలిగాక. ప్రశ్న ఆయన వేసాడు, ఆన్సర్ ఆయన చెప్పేశాడండి. సర్లే, ఇది ఎవరికి లేదండి. ప్రవక్త అన్నాడు, దైవత్వము ఉండుట పరిపూర్ణత ఇంతకు ముందు దేవుడు తను తాను ఒకరిలో ప్రత్యేకపరచుకున్నాను. అదేమనగా ఆది కాండంలో మెల్కీషెదెకు క్రమంలో ఆయన తను తాను ప్రత్యేకపరచుకున్నాను. మెల్కీషెదెకు క్రమంలో తను తాను ప్రత్యేకపరచుకున్నాడు. అది మళ్ళీ పరిపూర్ణత. అబ్రహాం అంటే ఇది కాదు, యోసేపు అనేది. అందుకని ఇంత యోసేపు మరి అబ్రహాము ఏవో పేర్లు చెప్పుకొచ్చారు. కానీ మనం చెప్పుకున్న ప్రసంగంలో వారు దైవత్వం పరిపూర్ణ లేరు అనే విషయం మీకు ముందే చెప్పడం జరిగింది. మీరు అయినా విన్న ప్రసంగాన్ని మర్చిపోయి మళ్ళా ఇక్కడ ఉన్న ప్రశ్న, తను తాను పరిపూర్ణత ఇంతకుముందే కుమ్మరించుకున్నప్పుడు అది అబ్రహాములో లేదు కదా. మన ప్రసంగం ఈ రోజులో అది మోషేలో లేదని చెప్పడం జరిగింది. అది ఎక్కడుంది? క్రీస్తులో ఉంది. అది కొత్త నిబంధన. అందుకే మీరు క్రీస్తు చెప్పలే. అందుకే పాత నిబంధనలో కొన్ని పేర్లు చెప్పగలిగారు. కానీ పాతంలోకి ఆయన మర్చిపోయాడు. పాత నిబంధనలో మెల్కీషెదెకును అంత గిఫ్ట్ కింద ఉంది. దేవునికి స్తోత్రం కలిగాక. ఆయనకు తండ్రి లేడు. ఎవరికి? ఎస్, తల్లి లేదు. ఆరంభము కాలము లేవు, ముగింపు కాలము లేవు, జీవనకు ముగింపు లేదు. ఆయన ఒక యాజకుడు, షాలేము యొక్క రాజు, దేవుని యొక్క యాజకుడిగా ఉండాను. దేవుని యొక్క సర్వోన్నతుడుగు ఆయనకు మాదిరిగా ఆయన ఆది అంతము లేనివాడిగా ఉన్నాడు. అదేమిటో కాదు కానీ మరల రాబోచిన ప్రభువైన యేసుక్రీస్తు సాదృశ్యంగా అది ఉన్నది. ఎందుకనగా ఆయన షాలేము రాజు అనగా సమాధానమునకు రాజు అయి ఉండెను, యెరూషలేము రాజు అయి ఉన్నాడు. ఆయన రాబో దానికి సాదృశ్యంగా రూపము కలిగి ఉండెను. మూలపురుషుడు అబ్రహాము ఆయనకు దశమభాగం చెల్లించినప్పుడు, ఎందుకనగా ఆయన రాబోచున్న యేసు ప్రభుకు ఒక సాదృశ్యమ రూపంలో ఉండెను గనుక సొదొమ గొమొర్రా పట్టణమును నాశనం చేయటకు వచ్చినప్పుడు అవి జయించి వచ్చే ఆ అబ్రహాముకును ఎదుర్కొన్న మెల్కీషెదెకుకు అబ్రహాము దశమభాగం చెల్లించాను. ప్రైజ్ గాడ్. మెల్కీషెదెకు చదువునేటువంటి భూమి యందు అబ్రహాము కలుసుకున్నాను. అదే విధముగా అబ్రహాము రాజులందరినీ సంహరించి వారి వద్దకు వచ్చినప్పుడు షాలేము రాజు ఆయన వద్దకు వచ్చి రొట్టె రాక్షసం ఇచ్చాను అంటున్నాడు. ప్రైజ్ గాడ్. జయించిన వాడికి రొట్టె రాక్షసం. శుక్రవారం ఉపవాస ప్రార్థన, శనివారం ఉపవాస ప్రార్థన, వచ్చిన వాళ్ళకే సాయంకాలం ప్రభురాత్రి భోజనం, జయించిన వారికే ప్రభురాత్రి భోజనం. మరి మీ ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. తినపని పర్లేదు అనుకుంటున్నారేమో. కొట్టేయొద్దు, అది నీకు జీవం, పునరుద్ధానం, క్రీస్తు నీళ్ళు నివసించడానికి ఒక గుర్తు అన్నమాట. దేవునికి స్తోత్రం కలిగాక. అన్నిటికంటే అది ఆజ్ఞ అయి ఉన్నది, దాన్ని మనం పాటించాలి. సంఘంలో ఖచ్చితంగా పాల్గొవాలి. ఈ నెలతో కాబట్టి వచ్చిన తీసుకోవచ్చులే, నో. ప్రతిదీ ఒక పద్ధతికి ఇచ్చినప్పుడు దాంట్లో మీరు పాల్గొవాలి. వాటన్నిటిలో నుండి దశభాగము ఆయన చెల్లించాను. ఖచ్చితంగా మీరు దశభాగమును ఖచ్చితంగా మీరు చెల్లించాలి. ఈ కార్యములన్నీ సాదృశ్యంగా ఉన్నవి, క్రీస్తు యందు ఉపమానములుగా ఉన్నాయి. ఇక ఆఖరి పాయింట్, శరీరంలో ఉన్న దైవత్వం యొక్క పరిపూర్ణత ఆయనై ఉండెను. గ్లోరీ టు గాడ్. దేవునిలో భాగము ఆయనలో ఉండెను. ఆయనలో నివసించినది దేవుని యొక్క భాగం, పరిపూర్ణత భాగం ఆయనలో గమనించబడింది. దేవునిలో ఒక భాగం ఆయనలో ఎన్నడూ నివసించి ఉండలేదు, కానీ ఒక భాగం కాదు కానీ పరిపూర్ణమైన భాగం అంతా, అంటే పరిపూర్ణత అంతా కుమ్మరించుకున్నాడు. అదే దేవుని ఉన్నత అంతయు ఆయన కుమ్మడి యేసుక్రీస్తులో కుమ్మరించుకున్నాను. శరీరంలో ఉన్న దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత ఆయనై ఉండెను. దేవునిలోనంతయు క్రీస్తులో కుమ్మరించబడెను. దేవునిలోనంతయు క్రీస్తులో కుమ్మరించబడెను. వినండి, క్రీస్తులోనంతయు సంఘములో కుమ్మరించుకున్నాను. క్రీస్తులో ఏదైతే దైవత్వం ఉన్నదో ప్రియులారా, అదే దైవత్వము సంఘంలో కూడా కుమ్మరించుకున్నాడని మీరు నమ్మగలరా? ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అండి. దైవత్వంగా జీవించడానికి ఇది చాలా పరిపూర్ణత. సమస్త దైవమునకు ఆయనే సాదృశ్యంగా ఉన్నవాడు. దేవునికి మహిమ కలుగాక. కాబట్టి పేర ఇక్కడ దైవత్వం అనేది చాలా పరిపూర్ణ తీసుకొస్తుంది. అది పాత నిబంధనలు ఎవ్వరికీ అందలేదు. కొత్త నిబంధనలు యేసుక్రీస్తులో అది పరిపూర్ణమైంది. యేసుక్రీస్తు అది ముగించబడలేదు, కానీ యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత ఆ యేసుక్రీస్తులో ఉన్నదంతా తీసి దేవునిదంతా క్రీస్తులో ఉంటే క్రీస్తులోనంతయు సంఘంలో కొమ్మునించి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు మన స్థానంకి వచ్చేసాం. మనమే ఆ దైవత్వంలోనికి నడుచుకుంటూ రావాలి. ఆ కృపతోనూ ఆ ప్రేమతోనూ
ఆ గొప్ప ఆశీర్వాదం మనకు అప్పబడి భూమి మీద యేసుక్రీస్తు వల్లే ఆ చక్కటి మాదిరికరమైన జీవితం నుంచి పెట్టాడు కదా, దాన్ని అడుగు జాడకుండా వెళుతూ పరిపూర్ణతకి మనం వెళుదాము. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. లేచి పెడదాం, అందరూ కూడా లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదామండి. కన్ను మూసుకొని చేతులు పైకెడదాం. హల్లెలూయా.